గెలిచిన తర్వాత అమ్మయ్య ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చేమో, కేసులు ఎక్స్పెషల్లీ లేకుండా ఉండొచ్చేమో, లేదా థ్రెట్ ప్రధానంగా చెప్పొచ్చు అని ఏ రకంగా అనిపించింది ఈ విజయం? అంటే విజయం అనేది జనరల్‌గా చూసుకుంటే గత 5 సంవత్సరాలు అంటే ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు గెలుపనేది చాలా అవసరం ఉండేది మా కోసం గాదు. మాకు థ్రెట్ ఉందనో, లేపోతే మా మీద కేసులు పెడుతున్నారనో, లేపోతే మేము ఇబ్బందులు పడుతున్నామనో ఎప్పుడు మాకు అనిపియలే. ఎందుకంటే ఆ 5 సంవత్సరాలు ముఖ్యంగా నేను హైదరాబాద్‌లో ఉండేదానికన్నా ఎక్కువ కాన్స్టిట్యున్సీలో ఉండడానికి మెయిన్ రీజను లేని ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కార్యకర్త మీద కేసు. ఎవరో ఒకరిని ఇబ్బంది, ఎవరో ఒకరిని తీసుకెళ్ళిపోవడము, కొట్టడము. ఈ విధంగా కళ్ళారా మేము చూడడం జరిగింది. సో, ఎప్పుడు గూడా మా కోసం గెలవాలని ఎప్పుడు మా పెద్దలు ఎప్పుడు అనుకోలేదు. మేమెప్పుడు అనుకోలేదు. అలాంటి భయాలు ఏం లేదు మీకు? భయం అంటే భయాలు లేకపోతే అది మనుషులు ఎట్లవుతాం మనం? భయం ఉంటుంది. కాకపోతే ప్రాణ భయమో, ఓడిపోతామనే భయమో కాకుండా ప్రజలు మనము తప్పు చేయకుండా ఉండాలా, ప్రజలు మనల్ని అసహించుకోకూడదు, కార్యకర్తలు దూరం కాకూడదు, ఇట్లాంటి భయాలు ఉన్నాయే తప్ప కేసులేస్తారనో, జైల్లో పెడతారనో ఆ భయము నాకు తెలిసి నాకు లేదనే సంగతి ప్రజలు కూడా గమనించినారు. ఎందుకంటే ప్రతిపక్షంలో చాలామంది నేను ఉండలేననుకున్నారు. ఎందుకంటే అధికారం నాన్న చనిపోవడము, నేను మంత్రిగా అవ్వడము, అధికారంలో ఉన్నాము. ఎప్పుడైతే ఓడిపోయినామో ఇంకా ఆ ప్రతిపక్షంని మేము హ్యాండిల్ చేయలేము. స్టేజ్‌లో భూమా అఖిలప్రియ గారు ఇంకా ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటారు, రాజకీయాల పరంగా దూరం అవుతారేమో అనేవి కూడా వార్తలు వినిపించాయి. డెఫినెట్‌గా వచ్చినాయి. పార్టీ మారతానని చాలా పుకార్లు వచ్చినాయి. అసలే ఆ పార్టీ నుంచి వచ్చారనే వాదనలు కూడా బలంగా వినిపించాయి. చాలా వినిపించినాయి. నేను విజయమ్మ గారిని కలిశానని, కాఫీ వాళ్ళ ఇంట్లో తాగానని చాలా చాలా పుకార్లు వచ్చినాయి. బట్ ఎప్పుడు కూడా అంటే నా క్యాడరు నమ్మిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు, ప్రజలు నేను తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయంలో ఒక క్లారిటీ ఉండింది. నేను ఎందుకు కొట్లాడుతున్నాను, ఎవరి కోసం కొట్లాడుతున్నాను, ఎవరి మీద కొట్లాడుతున్నాను. సో ఈ క్లారిటీ అనేది ఎవరికో కాదు, నాకు ఓట్లు వేసే ప్రజలకు ఉండాలి. ఆ క్లారిటీ ఉంది కాబట్టే నాకు తెలిసి ఎన్ని పుకార్లు నా గురించి వచ్చినా, నా గురించి ఎంతమంది విమర్శలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, జైలుకి పంపించినా ఎవరు నమ్మలేదు. సో ఆ క్లారిటీ నేను ప్రజలకు ఇవ్వగలిగినాను కాబట్టే నన్ను ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఒకటి. రెండోది భయం అనేది నేను ఇందాక చెప్పినట్టు ప్రజలకి నేను దూరం కాకూడదు, నేను తప్పు చేయకూడదు అనే భయం తప్ప వేరే విధంగా నేను ఎప్పుడు భయపడలేదు. నా కోసం నేను గెలవాలని ఎప్పుడు అనుకోలేదు. రాజకీయాల్లో వచ్చే ముందు కూడా నాన్నగారిని నేను రాను అని కాలు పట్టుకున్నాను, నాకు ఇష్టం లేదు అని అన్నారు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు చూసిన తర్వాత ఎప్పుడు కూడా వెనక్కి అడుగు వేయొద్దు అన్నది స్టెప్ ఆన్గా తీసుకున్న నిర్ణయం కనిపించింది. కారణం రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం వచ్చిందా, లేదా నాన్నగారి అమ్మగారి తరాన్ని ఇక్కడ వదులుకోకూడదు ఆ రూట్స్లో నుంచి అన్న ఆ ఆశల మీద రాజకీయాల్లో ఉండిపోవాల్సి వచ్చిందా? అంటే చాయిస్ లేదు మాకు. నేను భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు బతుకుంటే అసలు రాజకీయాలకు నేను వచ్చేదాన్ని కాదు. ఆ ఆలోచనకు 1% నాకు కల్లో కూడా రాలేదు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అంటే అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా నానున్నాడు అని ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అదే అనుకుంటారు. తండ్రి చాటు బిడ్డగా నేను ఉన్నానే తప్ప ఎప్పుడు నేను ఒక ఫెరోషియస్గా నేను ఎప్పుడు ఎవరికి కనపడలేదు. అంటే మొత్తం మీ నాన్నగారు ఉన్నప్పుడు అలానే పెరిగారా? అంటే బై చాయిస్ ఎలక్షన్స్ తీసుకొస్తారా నాన్నగారి యొక్క ఆలోచనల మేరకు వచ్చారా, లేకపోతే సడన్గా చకచక జరిగిపోయింది అమ్మగారు అలా అయిన తర్వాత? అంటే అమ్మగారు చనిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మా ఫాదర్ని నిర్ణయం మార్చుకోమని చాలా మంది చెప్పారు. అఖిలాకి ఇంట్రెస్ట్ లేదు, ఆడపిల్ల చేయలేదు, వద్దు, ఇంట్లో మగపిల్లలు ఉన్నారు, వాళ్ళని పెడదాము, వీళ్ళని పెడదాము, లేదా నేనే ఉంటానని చాలామంది సలహాలు ఇచ్చుకున్నారు వాళ్ళు. కానీ భూమా నాగిరెడ్డి గారు సేమ్ ఇదే పరిస్థితులలో ఆయన ఎంపీకి వచ్చినప్పుడు శోభా నాగిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా మా మదర్ని తీసుకురావాలన్నప్పుడు అదే మాట అన్నారు. సో నన్ను తీసుకొచ్చేటప్పుడు కూడా చాలామంది అదే చెప్పారు. కానీ నాన్న లేదు, నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను, అఖిల కరెక్ట్ పర్సన్, ఎందుకో నేను నా కూతురు ఎందుకు పెట్టాను నాకు తెలుసు, తన క్వాలిటీస్ ఏంటో నాకు తెలుసు, నాకు కూడా తెలియదు నేను చేయగలుగుతానా లేదా అనేది నాకు కూడా తెలియలేదు అప్పుడు. మొండిగా ఎక్కడన్నా ఉండడం చూసాడేమో మరి. కొన్ని అదే స్టార్టింగ్ నుంచి కొన్ని క్వాలిటీస్ చూడడం వల్లనో ఆ నమ్మకం ఉందో లేకపోతే ఏం ఆలోచన చేశారో తెలియదు, కానీ ఆయన నన్ను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ తర్వాత కూడా అప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో నేను టెంపరీగానే ఉన్నాను,
మా తమ్ముడు వచ్చేంత వరకు లేకపోతే నా మ్యారేజ్ అయ్యి నేను సెటిల్ అయ్యేంత వరకు అని అనుకునే తప్ప నాన్న చనిపోతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఆయన హెల్త్ కొద్దిగా పాడవుతూ వస్తుండడంతో మేము అర్థం చేసుకున్నామే తప్ప సో ఎప్పుడు కూడా నేను ఉండిపోతానని ఎప్పుడు అనుకోలేదు. నాన్నగారి మీద ప్రధానంగా కాన్స్టిట్యున్సీలో విమర్శలు రాలేదా అండి? అప్పుడు అమ్మగారిని దించడం, తర్వాత మిమ్మల్ని దించడం, కుటుంబ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి నంద్యాలలో కానీ లేకపోతే ఆలగడ్డ జిల్లాలో కానీ, ఈ రకమైనటువంటి విమర్శలు రాలేదా? అలాంటి వాటికి ఎలా స్పందించేవారు ఆయన? అస్సలు భూమా నాగిరెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే నాకు తెలిసి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. అది చంద్రబాబు నాయుడు గారు మేము వైసీపీలో ఉన్నప్పుడు ఆయన టీడీపీ ఎప్పుడు ప్రశ్నించలేదు. అలానే జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు మీ కూతురు అమ్మాయి కదా అని ఇంకొక భూమానారెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనకల ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనేది అందరు నమ్మినారు కాబట్టి క్యాడర్ కానీ ఇంకొకరు కానీ ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆఫ్టర్ ఈ టుక్ అ డెసిషన్. ఒకసారి నేను వచ్చిన తర్వాత ఆయన కూడా నేను డమ్మీగా ఉండకూడదని చెప్పేసి కాన్ఫిడెన్స్ అంతా నాకు వదిలేశారు. అంటే ఎవరైనా ఏదన్నా మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి నంద్యాలలో కూర్చున్న వాళ్ళ నాన్న, నేను ఇక్కడ ఉండేదాన్ని. సో నాన్న దగ్గరికి వెళ్ళి ఆలగడ్డ కార్యకర్తలు ఎవరైనా పోతే నేను కాదు మీ ఎమ్మెల్యే అఖిల, సో వెళ్ళి అఖిలని కలువు లేదన్నా టికెట్స్ కానీ మున్సిపల్ టికెట్స్ అంత దూరం రాలేదు అప్పటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం ఏర్పడాలా. అంటే అఖిలమ్మ కొత్తగా వచ్చింది కదన్నా, అఖిలమ్మకి తెలియదు అంటే తెలియకపోతే తెలిసేలాగా చేయండి మీరు. అప్పుడు శోభాని ఎట్లా తయారు చేసుకున్నాను, ఇప్పుడు అఖిలాన్ని తయారు చేసుకున్నాను చెప్పి కార్యకర్తలకి నాకు ఒక బాండ్ని మా నాన్న ఉన్నప్పుడే నాకు ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మెల్లిమెల్లిగా కొద్దిగా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండడము, నేను డమ్మీగా ఉండకూడదు. ఫస్ట్ నుంచి కూడా నా అలవాటు ఏంటంటే ఇంకా దిగినప్పుడు ఇంకా దిగాల, కంప్లీట్గా ఉండాల, లేదు అంటే అసలు ఉండకూడదు. అంతేగాని డమ్మీగా ఉండి అట్లా వదిలేయడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ రాజకీయాలు అనేది చాలా పెద్ద కమిట్మెంట్ అది. అంతే. సో వన్స్గా కొద్దిగా 1 year నాన్న చనిపోక ఒక 1 year ముందు నాకు కూడా నాన్న పరిస్థితి అర్థమైంది. నన్ను ప్రిపేర్ చేస్తూ వచ్చినాడు. క్యాడర్ ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీ మనకి ఇదే ఫ్యామిలీ మనకి అనేది ఎంత ఇంపార్టెన్స్ నాకు చెప్తూ వచ్చారు. సో దానికి నేను కూడా నన్ను నేను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు మీ కుటుంబం చాలా థ్రెట్లో ఉండేది. నాన్నగారి హెల్త్ క్షీణిస్తున్న నేపథ్యంలో ఏదో ఒక జాగ్రత్త చెప్పే ఉంటాడు కదా, ఆ నేపథ్యం ఏ రకంగా కొనసాగింది నాన్నగారికి? మా నాన్న ఎప్పుడు ప్రాణభయం గురించి ఎప్పుడు చెప్పలేదు. మీ మీద ఉండే థ్రెట్ గురించి? థ్రెట్ కానీ ప్రాణభయం ఉంది, మనం భయపడుతూ ఉండాలా, సెక్యూరిటీతో ఉండాలా, మనము ఒక క్లోజ్ డోర్స్లో ఉండాలని ఎప్పుడు నేర్పిలా. ఇంటి నుండి ఇన్ని కంచెలు ఉన్నాయి, మరి ఇన్ని సోలార్ సిస్టమ్, ఈ కంచు ఇదంతా నాన్నగారు చేసిందా మీరా ఎలా? అంటే జనరల్ అది ప్రతిపక్షంలో వైసీపీ వాళ్ళ నుంచి పోలీసులు దూకకుండా పెట్టుకోవాల్సిన టైం అప్పుడు ఉండింది కాబట్టి పెట్టామే తప్ప ప్రత్యర్థులు ఎవరు చేయరు. అంటే కార్యకర్తలు కాదు లేక ప్రత్యర్థులు కాదు కానీ పోలీసు వాళ్ళు అంటున్నారు మీరు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు దొంగలు దూకల ఆ విధంగా, ప్రత్యర్థులు దూకల, పోలీసులు దూకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సో పోలీసులకు అడ్డు ఉండడానికి పెట్టిన కంచే తప్ప ప్రత్యర్థులు ఎప్పుడు కూడా మా మీద అటాక్ చేయాలని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అయితే నాకు తెలిసి అంటే మా మీద డైరెక్ట్గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చి ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదు. చాలా నేపథ్యాల్లో అంటారు కుటుంబం అంతా కూడా ఒకే కారులో కలిసి వెళ్ళరు, 4 కార్లో 4 కలిసి వెళ్తా ఉంటారు, థ్రెట్ అంత ఉంటుంది మీ మీద అనే ఆరోపణలు ఉన్నాయి బయట. అది ఒకప్పుడు ఫ్యాక్షన్ టైం అండి, మా అబ్బా గారి టైంలో ఆ టైంలో ఉండింది. కానీ మా ఫాదర్ ఎప్పుడు మమ్మల్ని అట్లా ఒక థ్రెట్ కింద మనం ఉన్నా ఎప్పుడు చూపెట్టలేదు. అఫ్ కోర్స్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైనా మూవీస్కి మా నాన్న ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు మూవీస్కి వెళ్ళాలన్నప్పుడు జీపులు, ఆ కత్తులు వెనకల దాచిపెట్టడం అవన్నీ చూసాం తప్ప ఎప్పుడైతే మా ఫ్రెండ్స్తో మేము కలిసినప్పుడు ఆ విధంగా కొద్దిగా మా ఫ్రెండ్స్ ఆ టైంలో చిన్నపిల్లలు అందరూ భయపడ్డము, పేరెంట్స్ రావాలంటే భయపడుతున్నారని మా నాన్న అమ్మ గమనించినారో, ఓ ఇది సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు, మన సేఫ్టీకి మనం పెట్టుకున్నా కూడా సొసైటీ ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేదు మా అని మెల్లిమెల్లిగా తను కూడా మొత్తం కంప్లీట్గా వానిష్ చేసేసి మొత్తం వాళ్ళ పర్సనాలిటీనే మార్చేసుకున్నారు. మీరు వచ్చి ఎమ్మెల్యేగా సెటిల్ అవ్వటం ఒక ఎత్తు అయితే తర్వాత మీకు వచ్చినటువంటి మంత్రి పదవులు ఏ రకంగా స్వీకరించారు బాధ్యతలు అప్పుడు? అంటే మంత్రి పదవి అసలు ఆ హోదా ఏంటి, మంత్రి అంటే ఏంటి, ఏం చేయగలుగుతాం అనేది అసలు నాకు 1% కూడా నాకు అవగాహన లేకుండే. ఎమ్మెల్యేగానే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అవును. అప్పుడే నేను జస్ట్ 1.5 year అయింది నేను ఎమ్మెల్యే అయ్యి. వెంటనే అంటే మంత్రి పదవి ఇవ్వడం అదేదో నా గొప్పతనము, నన్ను చూసి ఇచ్చారనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కాకపోతే ఇచ్చిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని మాత్రం చాలా కష్టపడ్డాము. ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు మరి అప్పుడు మీ హయాంలో? నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు
చాలా సపోర్ట్ చేశారు. లోకేష్ అన్న గారు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కొత్తగా మంత్రి అయినాను ఒకటి. తర్వాత కొత్తగా ఫామ్ అయిన స్టేట్ మంది. యెస్. సో దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలా? మన స్టేట్ గురించి మనం ఎంత గొప్పగా ఏం చెప్పుకోగలం? మనకు అసలు ఏమున్నాయి? మన ప్రాపర్టీస్ ఏంటి? మనం ఏం చూపించుకోగలిగిన టైంలో కొత్త ఇన్నోవేటివ్ కొన్ని ఐడియాస్ మనము తీసుకురావడం జరిగింది ఆ టైంలో. సో సోషల్ మీడియా సమిట్ అని పెట్టడం జరిగింది విజయవాడలో. దానికి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, మూవీ యాక్టర్స్ వచ్చారు. ఇదేదో కేవలం వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకురావడం కాదు, వాళ్ళు విజయవాడకు వచ్చి రావడము, మేము విజయవాడలో ఉన్నామని వాళ్ళు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడము, అమరావతిలో ఏముందనేది బయట ప్రపంచంకి కొన్ని వందల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయట ప్రపంచానికి అమరావతి ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనేది ఒక బజ్ క్రియేట్ చేసాము. రెండోది అరకు బెలూన్ ఫెస్టివల్, అది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. 2 times పెట్టాం బెలూన్ ఫెస్టివల్లో, చాలా బాగా సక్సెస్ అయింది. అసలు అరకు దాని గొప్పతనము, దాని బ్యూటీ అనేది చాలా మందికి తెలీదు. అది చేయడం జరిగింది. F1H2O అసలు ఇండియాలో ఎప్పుడు జరగలేదు. అది F1H2O మేము ఉన్నప్పుడే చేయడం జరిగింది. బుద్ధిస్ట్ మాంగ్ ఫెస్టివల్ చేసాము. ప్రపంచంలో ఉన్న మాంగ్స్ అందరిని తీసుకొచ్చి చాంటింగ్ చేయించినాము. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసాము. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. మన ఆంధ్రప్రదేశ్ AR రెహమాన్ కాన్సర్ట్ చేయించాము, అది ఎక్కడ రాజమండ్రిలో. సో ఎప్పుడు మనం ఒక ప్లేస్ కాన్సన్ట్రేట్ చేయకుండా, మనకి రాజమండ్రి అంటే బ్యాక్ వాటర్స్, అందుకు దాన్ని ప్రమోట్ చేసాము. సో విజయవాడ అంటే కొత్తగా మన అమరావతి, సో ఒక బస్ క్రియేట్ చేయాలా, అరకు వ్యాలీ చూపించాలా, వ్యాలీ చూపించాలంటే ఎయిర్ బెలూన్స్, ఇట్లా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్లు తీసుకొచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను నా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. తర్వాత మీ కాలం అయిపోయిన తర్వాత, ఐ మీన్ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత, రోజా గారు మీరు విమర్శించింది ఏంటంటే మీ వయసు రీత్యా కూడా రోజా గారు వచ్చి ఆ మినిస్ట్రీని అర్థం చేసుకునే లోపలనే 10 కాలం అయిపోతుంది అని అన్నారు. అంటే ఆ రకమైనటువంటి పదజాలాలు వాడడానికి గల కారణం ఏంటి అని అంటే మీ మినిస్ట్రీ పట్ల మీకున్న అవగాహన ఈమె మీద రుద్దడానికి అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే? రోజా గారు ఆ మొక్కతే కాదు, నాకు తెలిసి వైసీపీలో ఉన్న మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో, అంటే వాళ్ళు ఏ మినిస్ట్రీ అయితే పోర్ట్ఫోలియో పట్టుకున్నారో దాని గురించి అవగాహన తెచ్చుకోవాలా, దాని గురించి నేర్చుకోవాలా, దాని ద్వారా ప్రజలకు ఏం చేయాలనేది ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎంతసేపు ఉన్నా జగన్ సాటిస్ఫై ఎట్లా చేయాలా, జగన్ సాటిస్ఫై కావాలంటే చంద్రబాబు నాయుడుని తిట్టాలా, జగన్ సాటిస్ఫై చేయాలంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీదకి పోవాలా, తప్పుడు కేసులు పెట్టాలా, జైల్లో పెట్టాలా, ఇవి కాన్సన్ట్రేట్ చేశారే తప్ప నాకు తెలిసి మిమ్మల్ని ఇప్పుడు సడన్గా అడిగినా కూడా వైసీపీలో మా మంత్రులు ఎవరికి ఏ శాఖ ఉందో మనం కూడా చెప్పలేము. 2.5 years ఇవ్వడం ఒక పెద్ద మైనస్. అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తము తెలుగుదేశం పార్టీని ఎట్లా తొక్కాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలు చూసారే తప్ప రోజా అసలు టూరిజం గురించి ఆమె ఎక్కడెక్కడ స్టేజ్ల మీద డాన్సులు వేసింది, అంతా చేసింది. ఒక బడ్జెట్, ఒక రూపాయి అయినా ఎక్కడైనా ఖర్చు పెట్టి చూపించినారా? మీ హయాంలో ఎంత బడ్జెట్ కేటాయించారు, ఏమన్నా ఐడియా ఉందా? 350 crores ఓన్లీ టూరిజం కి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 250 crores లో పెట్టి ఇచ్చిందా, లేకపోతే మీరు? అదే చెప్తున్నా, ఫస్ట్ 250 crores, ఫస్ట్ 250 crores. తర్వాత మేము ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్, ఈ విధంగా ఈవెంట్స్ చేయబోతున్నాము, ఇంత మనకి ఖర్చు అవుతుంది, నాకు ఇంకా అడిషనల్ బడ్జెట్ కావాలని చెప్పినప్పుడు అడిషనల్గా 100 crores ఇవ్వడం జరిగింది. అది కాకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన వెంకయ్య నాయుడు గారిని పరిచయం తోటి, నాన్నగారు అప్పుడు అంతా కలిసి ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవడము, అప్పుడున్న మినిస్టర్స్ అందరు నాకు బాగా సపోర్ట్ చేయడం. అప్పుడు యంగెస్ట్ మినిస్టర్ నేను. సో అప్పుడు కేరళ నుంచి ఆల్ఫోన్స్ గారు అని చెప్పేసి ఆయన కేరళ సెంట్రల్ టూరిజం మినిస్టర్ కూడా ఉన్నాడు, ఆయనను బాగా ఎంకరేజ్ చేయడము, శ్రీశైలంకి అహోబిలంకి ఈ ప్రాంతాలకి ఫండ్స్ ఇవ్వడము, ఇట్లా నా వంతు నేను ప్రయత్నం చేసి నేను చేయగలిగిన నేను చేశాను. అఖిలప్రియ గారు బాగా ఫైల్స్ ఎత్తుకొని బాగా వెళ్ళేది, మినిస్ట్రీస్ని బాగా ఇబ్బంది పెట్టేది అనేది ఒకటి ఉండింది వాదన. అంటే నాకు ఇది కావాలి అని ఎక్కువగా అడిగే వ్యక్తుల్లో మీరు కూడా ఒకటి అని. ఎంతవరకు నిజం అది? అది 100% నిజమే అండి. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడే బై ఎలక్షన్స్ అయిపోయినాయి. సో బై ఎలక్షన్కే అప్పటికే చాలా మంది శాఖలతో నేను వాళ్ళని అడిగి నాకు ఇది కావాలా, అది కావాలా, అన్ని అన్ని ఆల్మోస్ట్ మా నాన్న చెప్పిన హామీలన్నీ అన్ని % నేను పూర్తి చేయించుకోవడం జరిగింది. సో తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అడిగినప్పుడు మొన్ననే కదమ్మా చేసాం నీకు అన్నారు. అది నంద్యాలకు సార్, ఇది ఆలగడ్డకి. సో అని వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా నారాయణ గారిని, మినిస్టర్ నారాయణ గారిని బాగా ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే నంద్యాలకి టిట్కో ఇప్పించాం,
ఆలగడ్డకి సెకండ్ ఫేజ్ ఇద్దామని అనుకున్నారు. లేదు కంపల్సరీ ఆలగడ్డకి టిట్కో ఇప్పించాలని పట్టుబడి టిట్కో ఇప్పించినాము, అన్న క్యాంటీన్ పెట్టించినాము. ఇట్లా చాలా విషయాల్లో మేము ప్రయత్నాలు చేసాము. 100 బెడెడ్ ట్రై చేసాము హాస్పిటల్కి. 30 ఫస్ట్ ఆలగడ్డ ఉన్నింది, చాలా కొట్లాడినాము. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితుల వల్ల 50 బెడెడ్కి శాంక్షన్ చేయించుకోగలిగినాము. ఇట్లా చాలా విషయాల్లో పోటాపోటీ పడి చేసినాము. ఇప్పుడు కూడా పోటాపోటీ పడి ట్రై చేస్తున్నాం అన్ని. ఫస్ట్ టైం మీ మినిస్ట్రీ వచ్చినప్పుడు నాన్నగారు కూడా ఉండేది కదా, మీ దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఇదేమైనా కేటాయించాను మీ మినిస్ట్రీ నుంచి నాన్నగారు మిమ్మల్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి? నాన్నకి మంత్రి పదవి అవకాశము వచ్చింటే నాకు తెలిసి రాయలసీమలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆయనని మెచ్చుకునే వాళ్ళు. ఎందుకంటే ఆయన రాయలసీమలోనే ఒక పేరు, ఆయనకు ఒక గుర్తింపు ఆయనకు ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ఏదైనా పోరాటం చేస్తే అది రైతుల కోసం చేస్తారని గట్టిగా నమ్మిన పార్టీలకు అతీతంగా అందరు నమ్ముతారు. సో ఆయనకు కానీ మంత్రి పదవి వచ్చింటే నాకు తెలిసి నంద్యాల జిల్లా ఇంకా పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది. ఏకగ్రీవంగా మీరు ఎమ్మెల్యే గెలవడానికి ప్రధాన కారకులు ఎవరు అని అంటే ఏం చెప్తారు? ఎవరి మద్దతు బలంగా ఉండింది మీకు? ఆ రోజు నేను శోభానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏకగ్రీవంగా అవడానికి ముఖ్యమైన కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ రోజు పోటీ పెట్టాలని మా ప్రత్యర్థులు చాలా ప్రెషర్ పెట్టారు. అప్పుడు వాళ్ళు టీడీపీలో ఉండినారు, చాలా ప్రెషర్ పెట్టినారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన ఒకటే మాట అన్నారు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ పిల్లలు నిలబడుతున్నారంటే మనం పోటీ పెట్టకూడదు. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉంది, అందుకు ఆయన పోటీ పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మీద చాలా ఒత్తిడి ఉంది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా అప్పుడు పవర్లో ఉన్నారు, మనం పవర్లో ఉన్నాము, ఇప్పుడు భూమా వాళ్ళని ఓడించడానికి మంచి అవకాశం అని ఎన్నిసార్లు చెప్పినా కూడా లేదు. యాక్చువల్లీ మా మదర్ చనిపోయిన టైంకే ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ అంతా ప్రిపేర్ అయిపోయింది. సో ఎన్నికల కమిషను ఎలక్షన్ రద్దు చేయలేదు, శోభానాగిరెడ్డి గారి పేరు మీద ఎలక్షన్ జరిగింది. సో 18,000 చిల్లరతో మా మదర్ చనిపోయినా కూడా గెలిచారు. సో అటువంటి ఫ్యామిలీ మీద పోటీ పెట్టడం మంచిది కాదు, ఆడపిల్ల మీద పోటీ వద్దని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా పోటీ పెట్టలేదు. ఆ సందర్భంలో నేను ఏకగ్రీవంగా నేను గెలవడం జరిగింది. భూమా ఫ్యామిలీ అంటే మా ఇంటి ఫ్యామిలీ అని చెప్పి బాధపడిన నేపథ్యము ప్రెస్ మీట్లో కానీ అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం. మీరు ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత అంత స్ట్రాంగ్ అభ్యర్థి అయినప్పటికీ వైఎస్ఆర్సీపీలో నాన్నగారు అమ్మగారు ఇద్దరు అనుకొని వెళ్ళిన పార్టీ, కానీ మీరెందుకు సడన్గా బయటికి రావటం ఆ పార్టీ నుండి? చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చినారు. ఆయన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, అయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చూడడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో నాన్న ఎక్కడైతే గెలిచాడో, శిల్ప కుటుంబము గత 10 సంవత్సరాలు వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు వరకు, నాన్న ఎంపీగా ఉన్నప్పుడు పరిస్థితులు వేరు ఉన్నాయి నంద్యాలలో. శిల్ప వాళ్ళు ఎప్పుడైతే నంద్యాలకు ఎంటర్ అయినారో ఆ నంద్యాల ప్రాంతం అంతా కూడా బ్రష్ పెట్టలేసారు. దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలంటే శక్తి కావాలా, పవర్ కావాలా, పనులు కావాలా, ఇవన్నీ జరగాలంటే ఒక పద్ధతి ఉండాలా. వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు తెలిసి నేను ఉమ్మడి రాష్ట్రంలో చూసిన ఎంత పోటాపోటీ ఎంత డిస్కషన్ జరిగినా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంత్రిని వెళ్ళి నేను ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి నాకు హక్కు ఉంది. ఇప్పుడు నా కాన్సెన్సీ సమస్యలు నేను వెళ్ళి మంత్రులు ప్రభుత్వం దృష్టిలో పెట్టకపోతే అది ఏ పార్టీ అయినా సరే అది ఎలా కుదురుతుంది? కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎట్లా ఉండేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముఖాలు కూడా మీరు చూడకూడదు, ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిని పోయి కలవకూడదు, నువ్వు మంత్రులను కలవకూడదు, నీ పనులు చేసుకోకపోయినా పర్వాలే, మనం ఇదిగా ఉండాలా, అహంకార ధోరణిలో ఉండాలా. ఎంతసేపు ఉన్నా స్పీకర్ గారి మీద వెళ్ళి అటాక్ చేయాలా, సభ నడవకుండా చేయాలా, ఈ పద్ధతి ఉండిందే కానీ అసలు ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కూడా రాలేదు కొంతమంది ఎమ్మెల్యేలకి. సో అటువంటి డిఫరెన్స్ మేము చూడడం జరిగింది. ఒక స్టేజ్లో మినిస్ట్రీ పదవి ఇస్తారు కాబట్టే వైఎస్ఆర్సీపీని విడిపోయి భూమా ప్రియ గారు జాయిన్ అయ్యారు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ఎలా స్పందించారు అప్పుడు? అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మా మదర్ని ఫాదర్ని ఇద్దరిని రమ్మన్నారు, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామన్నారు. రాజశేఖర రెడ్డి గారు మేము పీఆర్పీలో ఉన్నప్పుడు అప్పుడు పిలిచారు, అప్పుడు భంగపోయినారు కాంగ్రెస్ పార్టీ, మీరు రండి మీకు పదవులు ఇస్తామని. ఎందుకు పోలేదు అప్పుడు? నిజంగా భూమా నాగిరెడ్డి గారు పదవి మీదే మంత్రి అవ్వాలనే ఆశ ఉండింటే ఎప్పుడో పార్టీ మారి ఇద్దరికి మంత్రి పదవులు తెచ్చుకున్న వాళ్ళు. కానీ ఒక సిస్టము, ఒక పద్ధతి,
రాజకీయాల్లో చిన్న పొరపాటు చేసినా కూడా ప్రజలకి మనం దూరం అవుతామన్న భయం మాకు ఉంది కాబట్టే ఎన్ని ఆఫర్లు వచ్చినా ఏం చేసినా కూడా ఒక పద్ధతిలో ఒక స్టైల్లో మేము పోవడం జరిగింది. అదే ఈరోజు మాకు శ్రీరామ రక్షగా మమ్మల్ని కాపాడుతుంది. మంత్రి బాధ్యత చేపట్టిన ఆనాడు నిజంగా చెప్పాలంటే ఈవెంట్స్ కండక్ట్ చేసిన నేపథ్యం 2017, 18, 19 మీరే మొదటిసారి అనుకుంటా ఆ సెలబ్రిటీస్ రావటం, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఈవెంట్ చేయటం, అరకులో కానీ, రాజమండ్రిలో కానీ, అమరావతిలో కానీ. మధ్యలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇది పార్టీకి అతీతంగానే మాట్లాడతాం మేము ఎప్పుడైనా న్యూట్రల్గా. ఆ 5 years మేమైతే చూడలేదు అలాంటి. మళ్ళీ ఇప్పుడు ఆవకాయ అమరావతి అని, ఫ్లెమింగో లాంటి ఈవెంట్స్ కానీ, మచిలీపట్నంలో జరిగినటువంటి ఈవెంట్స్ కానీ, ఇవి బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ జరగటం అనేది చూస్తున్నాం. అప్పుడు మీరేమన్నా నేను చేయలేని పనులు ఆగిపోయినాయి అని అనుకొని, ఈ రోజున ఉన్న మినిస్టర్ ఐ థింక్ కందుల దుర్గేశం గారు ఉన్నారు, ఆయనకు మీరేమన్నా సలహాలు ఇవ్వటం కానీ, సలహాలని చెప్పలేం కానీ బట్ మీ దగ్గర ఆగిపోయినాయి, ఉండిపోయినాయి, సో మీరేమన్నా సూచనలు ఇవ్వాలి అని అనుకుంటే ఏం చెప్తారు? పాపం ఆయన నేను ఎప్పుడు దీని గురించి ఏదైనా మాట్లాడదామని టాపిక్ అని ఎత్తినా రండమ్మ మీరు నా సీనియర్ అని చెప్పి పాపం అంటే సరదాగా చెప్తూ మాట్లాడుతుంటారు. బట్ డెఫినెట్గా ఆయన మంత్రి అయిన స్టార్టింగ్లో నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అన్న ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఆగిపోయింది, అహోబిలంలో రోప్వే ఒకటి నేను ప్లాన్ చేయించినాము, కింద అహోబిలం నుంచి పై అహోబిలం వరకు. ఎందుకంటే భక్తులు చాలా పెరుగుతున్నారు. మనకి శ్రీశైలము మన తిరుమల రేంజ్లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉండేది అహోబిలము. సో అటువంటి అహోబిలం ప్రాంతాన్ని కొంచెం డెవలప్ చేయడానికి నేను ఇట్లా ఇంతకుముందు పెట్టినానన్న, తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు తీసేశారు. ఈసారి మీరు తప్పకుండా పెట్టండి అని చెప్పిన ప్రతిసారి ఆయన పాజిటివ్గా స్పందించినారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను గట్టిగా రామ్మోహన్ రెడ్డి వీళ్ళందరి సపోర్ట్ తోటి కూడా అహోబిలంకి 25 crores మొన్ననే శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన వర్క్స్ కూడా పూర్తవుతున్నాయి. సో టూరిజం కింద డెఫినెట్గా ఉన్న బడ్జెట్లో ఏ విధంగా ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఏం చేయగలుగుతున్నారు అనేది వాళ్ళు కూడా అన్ని విధాలుగా కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి ఇలాంటి ఈవెంట్స్ని ప్రమోట్ చేయమని ఆయనే ముఖ్య అతిథిగా వెళ్ళటం అనేది చూడటం చాలా ఆనందదాయకం యాక్చువల్లీ రాష్ట్రానికి సంబంధించిన విషయం. చంద్రబాబు నాయుడు గారికి టూరిజం డిపార్ట్మెంట్ ఈజ్ ద పెట్ ప్రాజెక్ట్ ఆయనకి. ఎందుకంటే టూరిజం డిపార్ట్మెంట్ ఈజ్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ వేర్ యూ కెన్ షోకేస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ స్టేట్. అది బ్యాక్ వాటర్స్ కానీ, బీచెస్ కానీ, హిల్ స్టేషన్స్ కానీ, రాయలసీమ టెంపుల్ టూరిజం కానీ, ఇవన్నీ పోర్ట్రే చేయడానికి టూరిజం ఇస్ ద బెస్ట్. ఆలగడ్డలో మీ మీద ప్రధానమైన ఆరోపణలు ఆ రోజున ఉండింది, ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. అహోబిలం అనేది మీ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా కనకదుర్గమ్మ ఆలయంలో ఏ రకమైనటువంటి రద్దు అయితే పెరుగుతూ ఉంది, ఏ రకంగా అయితే డెవలప్ జరిగే ఆస్కారం ఉందో ఆ తరహాలో మీకు అహోబిలం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజుగా మంత్రిగా ఉండి కూడా మీరు చేయలేదు, ఈ రోజు కూడా చేస్తారా అన్నట్టుగా మిమ్మల్ని ఆరోపించే ప్రధానంగా చూస్తూనే ఉంటాం. సో వాళ్ళకి ఇచ్చేది ఇదేంటి, ఏ రకమైన డెవలప్మెంట్ ఇప్పుడు చేస్తారు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ చేస్తారనేది ప్రధాన ఆరోపణ. రెండో ఆరోపణ ప్రధానంగా ఏం చేశారు మీ అపోజిషన్ అని అంటే, నానిగారు మేము బాంబులు వేయటం చూసాము, ఫ్యాక్షన్ ఫ్యామిలీస్ అన్నీ చూసాం, కానీ ఈ రోజున ఫర్ ద ఫస్ట్ టైము కమిషన్లు అడిగేటువంటి ఎమ్మెల్యేని చూస్తున్నామని ప్రధాన ఆరోపణ, ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రెండింటిని ఏ రకంగా స్పందిస్తారు? ఒకటి, అహోబిలము పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో దాని మీద రాజకీయం చేసే వాళ్ళు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఎందుకంటే అహోబిలం అనేది అందరికీ సెంటిమెంట్, కానీ దేవుడి పేరు చెప్పుకొని బయట చేసే రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దానికి కంపల్సరీ దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు రెండు మూడు పాయింట్స్ చెప్తాను, దానివల్ల మీకే అర్థమవుతుంది. మేము గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో లేము. మొన్న మేము పార్టీ మారిన తర్వాత ఆ 2 సంవత్సరాలే, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు. గత 20 సంవత్సరాల నుంచి రాజకీయ అధికారం పార్టీలో ఉండింది ఎవరు? గంగుల కుటుంబం. ఏ ఫ్యామిలీ అధికారంలో ఉంటే అటు సైడ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నారు, అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. సో అధికారం పార్టీలో మాకన్నా ఎక్కువ ఉండింది అధికారం పార్టీలో వాళ్ళే. సో మీకు అవకాశం దొరికింది ఆ 2 years. ఆ 2 years నేను మంత్రిగా ఉన్న 2 years నాకు అవకాశం దొరికింది. ఆ 2 years ఏం చేయగలిగారు? ఆ 2 years లో 6 months నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. ప్రచారము, తిరగడము, టికెట్, ఇదంతా 6 నెలలు దానికే అయింది. అదే దాని పాయింట్కి వస్తా. దాని తర్వాత గత ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు సర్పంచ్ వాళ్ళ వర్గంకి సంబంధించిన వాళ్ళే సర్పంచులు. సో సర్పంచ్ వాళ్ళే, అధికారం వాళ్ళదే, టెంపుల్ వాళ్ళ హయాంలో ఉన్నింది. ఎవరు ఈవోగా వస్తే వాళ్ళే అప్పుడు పెట్టుకొని వాళ్ళ హయాంలో ఉన్నింది. సో దాంట్లో మేము దౌర్జన్యం చేసేదానికి అవకాశమే లేదు, ఫస్ట్ థింగ్. రెండోది, ఏదైతే అహోబిలంలో డెవలప్మెంట్ గురించి నాని మాట్లాడడం అంటున్నారో, అహోబిలంలో ఎక్కువ శాతం రోడ్లు వేసింది ఆ 2 years ఇప్పుడు మాత్రమే. రెండోది,
అహోబిలం ఇందాక నేను చెప్పినట్టుగా కూడా నిజంగా అంటే అహోబిలం డెవలప్ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండింటే నేను మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఈ రోప్వే ప్రాజెక్టు ఏదైతే 4 కోట్లు పెట్టిన రోప్వే ప్రాజెక్ట్ నేను తెచ్చినానో అది టెండర్లు అయిపోయినాయి. మంత్రిగా ఉన్నప్పుడే టెండర్లు అయిపోయినాయి. ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసినాము, వచ్చేసింది. సమ్ ఐ థింక్ గుజరాత్ ఎవరో అతను పర్సన్. ఎందుకంటే రోప్వే కాంట్రాక్ట్ చేసేది చాలా తక్కువ మంది ఉంటారు స్పెషలైజేషన్ దాంట్లో. సో ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది. సో నువ్వు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయినా అహోబిలంలో రోప్వే? ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ కి టెండర్ పాస్ అయినప్పుడు కూడా కొనసాగించాలి కదా, ఎందుకు చేయలేకపోయినావు? అదే కాకుండా నేను టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు వర్క్ స్టార్ట్ అయినాయా? ఓన్లీ టెండర్ అలాట్మెంట్ జరిగిందా? టెండర్ అలాట్మెంట్ అయిపోయింది, కాంట్రాక్టర్కి వచ్చింది, పని కొద్దిగా మొదలు పెట్టింటాడు, అయిపోయింది కదా. దాని తర్వాత గవర్నమెంట్ మారింది, అయిపోయింది. నువ్వు ఎందుకు డెవలప్ చేయలేకపోయినావు? సరే, ఆ అహోబిలంలో టూరిజం గెస్ట్ హౌస్ కట్టించింది ఎవరు? నేను మంత్రిగా ఉన్నప్పుడు హరిత హోటల్ మేము కట్టించింది, నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు రూమ్స్ కట్టించేది ఎక్స్ట్రా 30 రూమ్స్ ఎక్స్ట్రా కట్టించింది ఇప్పుడు మా ప్రభుత్వమే. సో మీరు చేసింది ఏం దాంట్లో? కేవలము ఇంకోటి చెప్పాలంటే ఏదైతే అహోబిలం టెంపుల్ ఫస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండిందో వీళ్ళ హయాంలో మఠం చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎండోమెంట్లో లేదు అది. మేము ఇప్పుడు దౌర్జన్యం చేయడానికి కూడా మేము నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదు. మళ్ళీ ఇంకో ఆరోపణలు. ఇంకోటి వీళ్ళ హయాంలో ఉన్నప్పుడే కాటేజెస్కి అంటే లాడ్జెస్ అహోబిలం ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి గ్రామ తీర్మానం లేకుండా పర్మిషన్స్ లేకుండా అడ్డదిడ్డంగా లాడ్జీలు కట్టి వాళ్ళని ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు రూమ్స్కి రేట్లు పెట్టేసి దోచుకునేది ఎవరు? వీళ్ళే. మేము వచ్చిన తర్వాత ఒక్క లాడ్జ్కి మేము పర్మిషన్ ఇవ్వలేదే. మొన్న ఆవకాయ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అంటుంటే నాకు అర్థం కాలేదు, కానీ బహుశా టూరిస్టులు వస్తున్నప్పుడు రేట్లు అడ్డదిడ్డంగా పెట్టి వాళ్ళని దోచుకోవద్దు, దానివల్ల మన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది అని. సో అంత క్షుణ్ణంగా ఆలోచించే వ్యక్తి అని అంటే గ్రేటే. సో అహోబిలంలో ఏదైతే వీళ్ళు ఇంటి దేవుడు అని చెప్పుకొని కరోనా టైంలో ద్వారాలన్నీ మూసేసినా కూడా పూజలు చేపించుకున్నారు వీళ్ళ కుటుంబము. గంగుల ఫ్యామిలీ గారి యొక్క ఇంటి దేవుడుగా వాళ్ళు కొలుస్తారా అని చెప్పుకొని తిరుగుతుంటారు. కరోనా టైంలో అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి భక్తులకు అందరికీ డోర్లు మూసేసినారు. కేవలం గంగుల కుటుంబంకి మాత్రమే ఆ రోజు పూజలు చేయించినారు గుళ్ళో. మరి అది మిస్యూజ్ ఆఫ్ పవర్ కదా. సో ఇట్లా చాలా జరిగినాయి. అహోబిలంని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరము కర్మ మాకు పట్టలేదు. అహోబిలంని అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించుకున్నారో, ఎంత దోచుకున్నారో, ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారనేది మాకన్నా ప్రజలకు బాగా తెలుసు కాబట్టే ఈరోజు ప్రజలు ఆ నిర్ణయం ఇవ్వడం జరిగింది. రెండో ప్రధాన ఆరోపణ ఏంటంటే కమిషన్లు తీసుకోవటం అనేది నిజంగా తీసుకోలేదు, అలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దేవుడు సాక్షిగా మిమ్మల్ని ప్రమాణం చేసి చెప్పుమని ప్రెస్ మీట్లో అనడం జరిగింది. అసలు కమిషన్ల గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే ఎంత విడ్డూరంగా ఉంది అంటే కమిషన్లు తీసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. నేను ఎక్కడైనా వచ్చి ప్రమాణం చేస్తాను, దానికి ప్రాబ్లం కాదు. దేని గురించి కమిషన్ తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం, ఎవరి దగ్గర తీసుకున్నాం, ఇది నిరూపించమని చెప్పినా కదా. ఏ డిపార్ట్మెంట్కు ఏదో ఒకటి చెప్పాలి కదా. నువ్వు అది చెప్పాడంట, కమిషన్లు తీసుకున్నారు, చాలా వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా మీద చాలా ఆరోపణలు చేసినారు. ఎవరో ముస్లిం మైనారిటీ లీడర్ని కొట్టి డబ్బులు దౌర్జన్యంగా లాక్కున్నామని. వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే. 2 సంవత్సరాలు అందరూ మొత్తుకున్నారు, కానీ ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక కేసు లేదు. ఎందుకు? నిజంగా డబ్బులు మేము కోట్ల రూపాయలు దోచుకొని లాక్కున్నామంటే ఒక కేసునా నువ్వు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోయినావు? సో ఇది కేవలం మా మీద బుద్ధ జల్లనానికి మాట్లాడిన మాటలే తప్ప ఈ రోజు కూడా ఏముంది? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడైనా సరే టెండర్లు వేసినప్పుడు ఇద్దరికి మీ వాళ్ళ పేర్లే పెట్టారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఓవర్ నైట్ లో వాళ్ళ పేర్లు ఉండటం, ఇది రాజకీయంగా చర్చనీయాంశమే మారింది అన్నట్టు ఒక ఆరోపణ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అహోబిలంలో ఒక అండర్స్టాండింగ్ ఇది నడుస్తుంది. వాళ్ళు మాకు చెప్పకుండా వాళ్ళు చెప్పకుండా కొన్ని అండర్స్టాండింగ్ లోపల వాళ్ళ మఠం తరపున ఏందండి కొబ్బరికాయ షాపులు, కిరాణా షాపులు, దీనికి టెండర్లకి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా? మరి అది చెప్పడానికి చాలా పెద్దగా అనిపిస్తా ఉంది. అదే మనం దేవుడి దగ్గరికి వెళ్తే కొబ్బరికాయలు కొట్టు పెట్టుకొని ఉంటారు కదా, ఆ షాపులకి, బొమ్మల షాపులకి, కిరాణా షాపులకి, దీనికి టెండర్లు పిలుస్తారు. ఎంత ఏమని అక్కడ ఉంటది చెప్పండి? దాని గురించి అందులో కమిషన్స్ అయినా ఏం కమిషన్లు ఉంటాయి? నిజమైన కమిషన్ తీసుకున్నావు అంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ముందు నిలబెట్టు, నేను ఒప్పుకుంటాను కదా, ఆధారాలతో నిరూపించు. నేనే క్షమాపణ చెప్తానన్నాను,
వాళ్ళు అది ఉపయోగించుకోలేకపోతున్నారు. ఉమ్, ఇప్పుడు నిజంగా కమిషన్ తీసుకున్న వ్యక్తి నీకు చెప్పినాడంటే నీవాడనే అయిండాలా, బయటోడనే అయిండాలా. ఉమ్, సో వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టు, పోనీ వాళ్ళ పేర్లు చెప్పు, అది కూడా చెప్పరు. ఉమ్, కమిషన్ తీసుకున్నారు, పేర్లు చెప్పము, బుద్ధ జల్లుతాం. ఉమ్. సో ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా దీంట్లో వాస్తవం ఉంటే రేపు పొద్దున మనకి ఎలక్షన్కి తెలిసిపోతుంది కదా. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ కార్యకర్తలను జైల్లో పెట్టారు, అన్నెసెసరీ కేసెస్ పెట్టారు అని ఇంకో ఆరోపణ మీరు చేశారు. ఇప్పుడు అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత మీరు వాళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సేమ్ మీరు అదే చేస్తున్నారు కదా. ఆ అవకాశం మాకు ఇవ్వట్లేదు కదండి లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు. కారణం పద్ధతి ప్రకారం వెళ్ళాలి, ఆ, ఒక క్రమశిక్షణ ఉండాలా పార్టీకి, కార్యకర్తలు ఆవేశం తగ్గించుకోవాలా, వాళ్ళు చేశారని మనం కూడా చేయకూడదు, మనం రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలా, మన పనుల గురించి ఆలోచించాలా అని చెప్తే కదా, మంచి మాటలు చెప్పే కదా మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు. లేకపోతే ఈరోజు వైసీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండేదా అండి? రెడ్ బుక్ రాజ్యమని భయపడ్డారు, కానీ రెడ్ బుక్లో లోకేష్ గారి రెడ్ బుక్ గురించి అందరు మంత్రులు భయపడతా ఉన్నారు, మాజీ మంత్రులు, అది వేరే విషయం. కానీ భూమా అఖిలప్రియ గారు వ్యక్తిగతంగా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు అన్నది ఇంకో ఆరోపణ ఉంది. రెడీగా ఉంది, 100 మంది పేర్లు ఉన్నాయి అని చెప్పేసి ఆరోపిస్తారు. రెడీగా ఉంది బుక్, కానీ ఎక్కడ లోకేష్ అన్న తెరవనియట్లేదు కదా. లోకేష్ అన్న వైలెన్స్ వద్దంటున్నాడు కదా. ప్రస్తుత శాసనసభ్యురాలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాకు ఎర్ర బుక్ ఉంది, నాకు కూడా ఆ ఎర్ర బుక్లో 100 మంది పేర్లు ఉన్నాయి అని చెప్పి ప్రజల్ని, నాయకుల్ని భయపడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆళ్ళగడ్డలో ఎవరుని ఎర్ర బుక్కులకి, పచ్చ బుక్కులకి భయపడే వాళ్ళు లేరు. ఆళ్ళగడ్డలో తీవ్ర స్థాయిలో ఫ్రాక్షన్ ఉన్నప్పుడే ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. అన్ని విధాల ఇబ్బందులు పడే ఈరోజు ఇంత దూరం వచ్చాం. ఎవరు నీ బెదిరింపు తాటాక సపోర్ట్లకు కుందేళ్ళు బెదురుతాయో కానీ ఆళ్ళగడ్డ ప్రజలు బెదరరు. అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ప్రజలు నీకు అవకాశం ఎలా స్పందిస్తారు? స్పందించడానికి ఏముందండి, ఆ రోజు స్పందించినాను. ఆ రోజు కూడా రెడ్ బుక్ అంటే చాలా మంది దీంట్లో ఎవరినో కక్షపూరితంగా మేము పెట్టాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. ఎవరైతే లోకేష్ అన్న చాలా క్లియర్ గా చెప్పినాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పినారు, ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో, ప్రజలకు అన్యాయం చేశారో, ఎవరైతే అవినీతి చేసినారో వాళ్ళని రెడ్ బుక్ లో పెట్టడం జరిగిందని అన్నారు. అదే పక్కగా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేనే స్వయంగా నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి దాకా వచ్చింది. మీ ప్రభుత్వంలోకి వచ్చేసరికి ఎమ్మెల్యేకి ఆ పవర్స్ లేవా అరెస్ట్ చేయడానికి, లేదా పైనుండి వచ్చినటువంటి ప్రెజర్స్ వల్ల ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేకుంటుందా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు చాలా కాన్షియస్గా ఎక్కడ ఆవేశంలో, ఎందుకంటే అందరం ఫేస్ అయినామండి, ఇట్ వాజ్ నాట్ అ స్మాల్ థింగ్. ఒక మహిళను తీసుకుపోయి జైల్లో పడేస్తున్నారు, అది కూడా తప్పు చేయని దానికి. ఆ రోజు విక్టిమ్ నేను, ఒకే పార్టీలోనే 2 వ్యక్తులు కేసులు పెట్టుకుంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయరంట, నన్ను అరెస్ట్ చేసినారంట, సరే జైల్లో పెట్టినారు. ఎన్నిసార్లు కేసులు పెడతారు? ఇప్పుడు మేము అనుభవించినాం. కార్యకర్తలు ఇంకా పోలీసులు వేలాడదీసి కొట్టినారు ఆ టైంలో. ఇట్లాంటి కార్యకర్తలందరూ ఆవేశంతో ఎందుకు గెలిచినా, అంత కసిగా ఎందుకు గెలిచినాము? ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడపకూడదని కసితో గెలిచినాము. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, లోకేష్ అన్న గెలిచిన తర్వాత ఒకటే మాట అన్నారు, ఆవేశంలో మన వాళ్ళు మిస్యూజ్ చేయకూడదు పవర్ని అని చెప్పి కంట్రోల్ చేయడం తప్పు కాదే. లేకపోతే ఈరోజు వీళ్ళందరూ మాట్లాడడానికి ఉండేదా? ఈరోజు భయపడనని చెప్పి మాట్లాడి ఇది చేస్తున్నారు. మీరు ఒకటి గమనించారో లేదో, వీళ్ళ మీద ఒక కేసు ఉండదు. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు దూరిపోతారా అని చెప్పి పారిపోయే రకాలే తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కేసు కూడా వేయించుకోవాలని ధైర్యం లేదు వీళ్ళకి. అందుకే కేసులు లేవు. వీళ్ళేం మహానుభావులను కాదు కేసులు పెట్టకపోవడానికి కారణము, ముందుకి ఎవరో ఒకరిని బలి చేస్తారు, వీళ్ళు వెనకలు కూర్చొని చూడడం అనేది వీళ్ళకి అలవాటు. ప్రతిపక్షంలో ఎట్లా ఉండాలా నాయకులు? మేము ఏదైనా తప్పు చేస్తే ఆధారాలతో సహా నిరూపించాలా. నేను ప్రతిపక్షంలో ఉంటే మేము ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నిరూపించినాను. ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. వాళ్ళు ఏం చేస్తారు, మా బంధువులనో వాళ్ళనో వీళ్ళనో ముందు పెట్టి మమ్మల్ని తిట్టించి కార్యక్రమాలు చేసి వాళ్ళు తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళ తప్పులన్నీ బయటికి తీస్తున్నాము. మేము ఇప్పుడు నిజంగా అంటే ఆ విధంగా తప్పుడు కేసులు పెట్టి వీళ్ళని లోపల పడేయాలని అనుకుంటే ఈ రోజు విజయ డైరీ చైర్మన్ లోపల కూర్చున్నవాడా? ఎప్పుడో లోపల జైల్లో కూర్చున్నవాడు వాళ్ళు చేసే అవినీతికి. కానీ సిస్టమ్ ప్రకారం పోవాలా, సిస్టమ్కి గౌరవం ఇవ్వాలా, మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని చెప్తూ వస్తున్నాడు కాబట్టే కదా ఇంత డిలే అవుతుంది. లేకపోతే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడానికి అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చేవాళ్ళు కాదు. మేము మా నాయకుడు చెప్పింది మేము పాటిస్తున్నాం కాబట్టే మేము ఇట్లున్నాం.
సో మీరు మీ నాయకులు చెప్పింది పాటించారు కాబట్టి మీరు ఇళ్ళలో కూర్చున్నారు. ఆ రోజున కూడా ఆడబిడ్డగా ఒకసారి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత చిన్న బాబు ఉన్నారన్న ఎమోషన్స్ మీ స్పీచ్ ఆ రోజు కూడా విన్నాం మేము. అండ్ జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా అమ్మ కడపలో అయితే మీకు ఈ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయి, కర్నూలులో ఈ రకంగా ఉంటుంది, కానీ ఎక్కడ కఠినంగా ఉంటే అక్కడికి వెళ్తాను అని చెప్పి తీసుకున్న నిర్ణయం మీ కార్యకర్తలకి స్ఫూర్తిని ఇచ్చుండొచ్చేమో బహుశా. కానీ రగిలిపోతున్న కార్యకర్తలు వేలాది మందిని జైల్లో వేశారు, కొట్టారు అని చెప్పేసి ప్రధానంగా ఆళ్ళగడ్డలో కానీ నంద్యాలలో కూడా విన్నాము, కొన్ని చోట్ల కూడా విన్నాం. అంత జరిగిన తర్వాత మీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తాము, ఆధారాలు ఏదో రాజ్యాంగబద్ధంగానే మేము నిర్ణయాలు తీసుకుంటామని ఆ రోజు లోకేష్ గారు చెప్పారు. మీరు కూడా చాలా ఆరోపణలు చేశారు, కానీ ఈ రోజున ఒక కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఆ రోజులు ఏం కనపడట్లేదు. ఆళ్ళగడ్డ ఉడికిపోద్దేమో మీరు అధికారంలోకి వస్తే తర్వాత మీ కార్యకర్తలు ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్స్ కావచ్చు, కానీ భిన్నంగా ఉంది ఈ రోజున. ఎలా అంటారు? ఒకటండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే సిస్టము మీద లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే, ఆలగడ్డలో ఎవరైతే ప్రతిపక్షంలో మాకు అగేన్స్ట్గా ఉన్న ఎస్ఏలు సిఏలు కూడా జస్ట్ 1 వీక్ బ్యాక్ వరకు కంటిన్యూ అయినారు. సేమ్ మమ్మల్ని మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి నేను మా బ్రదర్ ఇద్దరు నంద్యాలలో ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడే ఆమెను నిరాదీక్ష చేసినాం. ఏ పోలీసులు అయితే మమ్మల్ని ఎత్తుకొని ఈడ్చుకొని పోయి వ్యాన్లో పడేశారో మొన్నటి వరకు వాళ్ళే ఉండినారు, జస్ట్ 1 వీక్ బ్యాక్ వరకు. సో వీళ్ళే ప్రోటోకాల్ ఇచ్చి ఉండొచ్చుగా మీకు బందోబస్తు. ప్రోటోకాల్ ఇచ్చేది వీళ్ళే, తర్వాత ప్రతిపక్షం వస్తే మమ్మల్ని కేసులు వేసేది వీళ్ళే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, తప్పుడు కేసులు పెట్టించుకొని చేయాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి వాళ్ళు కూడా మొన్నటి వరకు కంటిన్యూ అయినారు. అండ్ లోకేష్ అన్న గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ విధంగా రగిలిపోయి ఆ విధంగా ఏదో చేయాలని కాదు మా ఉద్దేశం. మేము పవర్లోకి రావడానికి, ఇందాక నేను చెప్పినట్టు మా కోసం మేము పవర్లోకి రాలేదు. కార్యకర్తలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. రేపు పొద్దున మేము ఏదైనా గట్టిగా చేస్తే రేపు పొద్దున ఎవరిని ఇబ్బంది పెట్టేది? కార్యకర్తలే ఇబ్బంది పడేది. వాళ్ళని డైవర్ట్ చేయాలా, పిల్లలు చదువుకోవాలా, ఉద్యోగాలు రావాలా. మా ప్రాంతం ఎంత వెనుకబడి ఉంటుందండి? ఒక్క పరిశ్రమ రాలేదు ఇప్పటి వరకు. మొన్న లోకేష్ దయ వల్ల ఒక సోలార్ పరిశ్రమ ఒకటి వచ్చింది. పరిశ్రమలు రావాలంటే ఎంతసేపు నా కక్ష నేను తీర్చుకుంటానని నేను పోతే ఇక్కడ పనులు ఎక్కడ అవుతాయి, ఉద్యోగాలు ఎవరికి వస్తాయి, ప్రజలు ఎట్లా బాగుపడతారు? రాజకీయాలకు నాంది పలుకుతారా మీరు? ఫ్యాక్షన్ కి లేకుండా, కక్షలకి తావు లేకుండా. ఫ్యాక్షన్ అనేది ఎప్పుడో పోయింది. అంటే ఏదైనా వైరం, మీరంటే వాళ్ళు, వాళ్ళంటే మీరు, అది పోదు. లాగా అది పోతే ఇంకా ఆలగడ్డ రాజకీయాలు అది ఎట్లా ఉంటాయో మాకు కూడా తెలియదు. వర్గ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆలగడ్డకు ఒక ప్రత్యేకత ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరే అంటున్నారు ఇలాంటి పోరాటాలు ఎన్ని రోజులు సాగుతూ ఉంటాయి, ప్రజలకి జీవనోపాధి రావాలి, ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ రావాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి అని అంటున్నారు. సో అంటే గొడవలకి మీరు పులి స్టాప్ పెట్టి డెవలప్మెంట్కి పోతారని మీ వాదన, లేకపోతే ఎట్లా? ఇలాంటి కొత్త వర్గ రాజకీయాలు ఉన్నాయంటే దానికి కారణము అంటే అది ఉన్నాయంటే కంపల్సరీ గొడవలు జరుగుతాయనే గ్యారంటీ ఏమో నేను ఇవ్వట్లేదు. వర్గ రాజకీయాలలో ఒక నీతి ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు మా కుటుంబాలు ఒక నీతి ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ తరపు నుంచి కొంతమంది నమ్మి మా దగ్గరికి రావడం జరిగింది, వాళ్ళని ఎట్లా చూసుకుంటామని మా వర్గంలో కలిసిపోతారు. అంతేగాని వర్గాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు కొట్టుకోమని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఫ్యాక్షనిజం ఎప్పుడో అయిపోయింది మా ఏరియాలో. ఎప్పుడో ఫ్యాక్షన్ తీసేస్తున్నారు. ఎవరు ఫ్యాక్షన్ కావాలో వాళ్ళు అనుకోవట్లేదు, మేము అనుకోవట్లేదు. కానీ ఎవరు కూడా ఒప్పుకోంది ఏంటంటే రౌడీ రాజకీయాలు. రౌడీజం అనేది రాజకీయాల్లో ఉండకూడదు. అది డెఫినెట్ గా ఉండకూడదు. లేదా భయపడి అంటున్నారా? లేకపోతే ఎవరికి? గంగుల నాని గారి లేదా గంగుల వర్సెస్ ఇప్పుడు భూమా కనపడతా ఉంది. మీరు ప్రజల కాడికి పోయి అడగండి, నేను ఎవరిని చూసి భయపడతానో ఒకసారి మీరు అడగండి. నేను ప్రజలకి తప్ప, నా కార్యకర్తలకి తప్ప, వాళ్ళు ఎక్కడ దూరం అవుతారని భయం తప్ప నాకు ఏ భయాలు లేవు. అన్నిటికీ తెగించి రాజకీయాలు చేసినాము. ఎవరు లేనప్పుడు రాజకీయాలు చేసినాము. ఎవరు ఉంటారో లేదో అని తెలిసినా కూడా, చాలామంది వదిలిపెట్టి పోయినా కూడా నేను వదిలిపెట్టి పోలే ఆలగడ్డని. ఎందుకంటే ఇది లేక నాకు ఇంకేం లేదు. నాకు దీంట్లో వ్యాపారం లేదు, దీంట్లో నేను సంపాదించుకునేది ఏం లేదు, దీంట్లో నాకు పోయేదే తప్ప నాకు వచ్చేది తక్కువ. కేవలం ఆలగడ్డ మీద ప్రేమ. నాకు తల్లిదండ్రులు లేరు, ఇంకా నాకు ఆ లోటు ఎవరు తీరుస్తారు? నా కార్యకర్తలు. నా కొడుకును కూడా ఇక్కడే చదివిస్తున్నా నేను. యాక్చువల్గా అయితే నా ఫ్రెండ్స్ వీళ్ళు మా బంధువులు అందరూ కూడా హైదరాబాద్లో చదివించి ఆలగడ్డలో ఏముంది ఆలగడ్డకు ఆ కనెక్షన్ ఉండాలనే నా కొడుకుని ఈడే చదివిస్తున్నా. ఆలగడ్డతో కనెక్షన్ ఉంది కాబట్టి ఆలగడ్డ వదిలిపెట్టి పోలేకపోతున్నాము. సో దిస్ ఈస్ ద సెంటిమెంట్ ఫర్ అస్.
అండ్ నేను ఒకరికి భయపడే స్థాయికి ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడో పార్టీలు మారేదాన్ని. లోకల్గా రాజకీయాలతో పాటు బిజినెస్లో ఏం లేరా మరి? ఇంత వ్యవస్థను నడిపించాలా చేయాలంటే రాజకీయాల్లో ఎవ్రీ మంత్ మీకు ఉండే ఎక్స్పెండిచర్స్ మీకు ఉంటూనే ఉంటాయి. మరి బిజినెస్ని కొనసాగించాలి నడిపించాలి అని అంటే భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏవైతే ఆస్తులు మాకు ఇచ్చినారో, లేదంటే ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, వైసీపీ హయాంలో కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమంలో అన్నీ కూడా దాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాలేజ్ ఒకటే నడుస్తుంది, అది కూడా గతంలో మాకు ఎంబీఏ ఉన్నింది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నింది, వెటనరీ ఉన్నింది, అన్నీ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో మాకు ఇంజనీరింగ్ తీసేసినారు, ఎంబీఏ తీసేసినారు, స్టూడెంట్స్ రానికుండా చేస్తున్నారు, చాలా విధంగా ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు కాలేజ్ నడుస్తుంది, డైరీ అయితే దాన్ని మూసేయాల్సిన అవసరం పడింది ఆ టైంలో. అట్లా చాలా బిజినెస్లు ఉన్నాయి, దానికి తగినట్టుగానే ఒక్కొక్కటి క్లోజ్ అయిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు అన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము, విఖ్యాత్ సెటిల్ చేస్తున్నాము. ఇంజనీరింగ్ ఇవన్నీ రిటర్న్ వచ్చే పరిస్థితి ఉందా కాలేజ్? చూడాలి మేము ఇంకా మళ్ళీ ఇంజనీరింగ్ వైపు కాకుండా కొత్త కోర్సులు మన ఏరియాకి ఏవి మనం చేయగలుగుతాం. ఎంబీఏ కంపల్సరీ పిల్లలు, నేను మొన్న యూత్తో ఇంటరాక్ట్ అయినాము, చాలా మంది ఇక్కడ ఒక ఎంబీఏ కాలేజ్ ఉంటే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. ఏదర్ మేమన్నా మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది, లేదంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎంబీఏ కాలేజ్ అనే పెట్టడం జరుగుతుంది. సో ప్రాంతాన్ని డెవలప్ చేసే విషయంలో వర్గాలు ఉంటే ప్రాంతం డెవలప్ కాదనేది నేను నమ్మను. మనకి ఆ ఇంటెన్షన్ ఉండాలా, అంతేగాని వర్గాలు ఉన్నాయి కాబట్టి కొట్లాడుకోవాలనేది ఏమి ఇక్కడ లేదు. కాకపోతే ఏంటంటే వర్గ రాజకీయాల్లో కొంతమంది కొన్ని ఎమోషన్స్, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆలగడ్డలో ఆ ఎథిక్స్ ఇంకా బతుకున్నాయి కాబట్టి ఇంకా ఈ విధంగా రాజకీయాలు మేము చేయగలుగుతున్నాం. లేకపోతే ఈ వెన్నుపోటు రాజకీయాలు ఇట్లాంటి మాకు చేత కాదు. సో ఈ వర్గ రాజకీయాలు ఉంటే మాకు ఇంకా నీతి బతుకున్నట్టు మేము అనుకుంటున్నాము. విఖ్యాత్ గారు చేతికి అందొచ్చినట్టుగా కనపడతా ఉన్నారు. అప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా చిన్న అబ్బాయిగా ఉండింది. ఏ రకమైన సపోర్ట్ ఉంది తమ్ముడి నుంచి? లేదా రాజకీయ భవిష్యత్ అంతా మీరే నడిపిస్తారు, తనకి భవిష్యత్తు ఉంటుందా లేదా? అయ్యో, ఎందుకంటే మీ తరాన్ని చూపించాలి అని అంటే ఖచ్చితంగా తమ్ముడే ముందుకు వచ్చి నడిపిస్తూ ఉంటారు. అంటే తెలుగు సంస్కృతిలో చెప్పేది ఏంటంటే నాన్నగారి వారసుడు మీరు కూడా ఆఫ్ కోర్స్, బట్ ఎంతైనా విఖ్యాత్ని చెప్తూ ఉంటారు. ఆయన పట్ల మీకున్న ఫ్యూచర్ గోల్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? విఖ్యాత్ నాకు తమ్ముడు కన్నా నాకు కొడుకు. నా రెస్పాన్సిబిలిటీ యాజ్ అ కొడుకుగా నేను భావిస్తాను. ఎందుకంటే వాడు తమ్ముడికి నాకు ఆల్మోస్ట్ 12-13 years గ్యాప్. సో వాడిని ఎత్తుకొని పెంచినాను, బేసిక్లీ ఎత్తుకున్నాం మేము. వాడిని చూసుకోవడం కానీ వాడి అటాచ్మెంట్ కానీ డిఫరెంట్ మాకు, నాకు కానీ మా సిస్టర్ కానీ ఇద్దరికి కూడా. సో విఖ్యాత్ని ఎప్పుడు కూడా ఒక బ్రదర్గా, ఒక సిబ్లింగ్గా నేను మా హస్బెండ్ ఇద్దరం చూడము. వాడు మాకు పెద్ద కొడుకులాగే మేము భావిస్తాము. సో వాడి రెస్పాన్సిబిలిటీ యాజ్ సిస్టర్గా కాదు, యాజ్ అ మదర్గా నాకు ఉంది. సో విఖ్యాత్ని సెటిల్ చేసే విషయంలో వాడికి ఏదో రాజకీయంగా నేను ఇవ్వాలనే దానికన్నా ఫస్ట్ ఒక ప్రజలకు ఒక లీడర్గా తను ఎట్లా ఉండాలనేది తనకి ఇంపార్టెంట్. పదవులు ఈ రోజు వస్తే రేపు పోతాయి, కానీ లీడర్షిప్ అనేది ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ చేసుకోగలడు విఖ్యాత్? ప్రజల్లో తిరగాల, ప్రజా సమస్యల గురించి ఏర్పరచుకున్నారు అని అంటే ఎంత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోగలిగారు? ఎంత బలంగా ఒక లీడర్ అనిపించుకోవడానికి ఉన్న నాకు తెలిసి ప్రతిపక్షం బాగా నేర్పించింది విఖ్యాత్. మా అందరికి మేము ప్రతిపక్షం మాకు ఫస్ట్ టైం, మాకు కూడా ప్రతిపక్షంలో మేము ఏంటి, మా స్ట్రెంగ్స్ ఏంటి, మా వీక్నెస్లు ఏంటి, మేము ఎంతవరకు నడపగలుగుతాము, అసలు నడపగలుగుతామా లేదా అనే క్వశ్చన్స్ అన్నిటికీ నాకు తెలిసి మాతో పాటు మా క్యాడర్కి అందరికీ క్లారిటీ వచ్చింది. విఖ్యాత్ చాలా చిన్న వయసులో మదర్ చనిపోయింది, ఆల్మోస్ట్ 14-15 years అంతే. ఆ మదర్ చనిపోయినాడు. 18 yearsకి నాన్న చనిపోయినాడు. సో ఇప్పుడు 26 years. ఈ గ్యాప్ అంతా నాతోనే ఉన్నాడు. తల్లి అనడంలో తప్పే లేదండి, అలా నాతోనే ఉన్నాడు, నాతో నా సమస్యలు చూసినాడు. ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరు బంధువులు, ఎవరు నక్కలు, ఎవరు దొంగలు, ఇవన్నీ తెలుసుకున్నాడు. సగం పాఠం అక్కడే మేము నేర్చుకున్నాం, నాతో పాటు తను నేర్చుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కళ్ళు నెత్తకెక్కవు, మాకు బాధ్యతలు పెరుగుతాయి. సో విఖ్యాతుని కూడా ప్రతిపక్షం చూశాడు కాబట్టి అధికారంలో మనం ఎట్లా ఉండాలా అనేది ఇప్పుడు బాగా మాకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు నాన్న చనిపోవడము, ఆయన వెంటనే మేము మంత్రి కావడము అది వేరు. కానీ ఈ యాంగిల్ విఖ్యాత్ చూసి నేర్చుకోవడం అనేది డిఫరెంట్ యాంగిల్. డెఫినెట్గా నేను చెప్పాల్సిన అవసరం. విఖ్యాత్ గారి గురించి ప్రిపేర్ అవుతున్న గ్రౌండ్ అంతా నంద్యాల అనుకోవచ్చా? పాల డైరీలో జరుగుతున్న రాజకీయాలన్నీ విఖ్యాత్ చుట్టే తిరుగుతున్నాయని చెప్పొచ్చా? ఈ డైరీ మీద
మీ స్పందన ఏ రకంగా ఉంటుంది? విజయ డైరీ కావచ్చు, నంద్యాల రాజకీయాలు కావచ్చు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, ఏ రోజు కూడా నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ పని చేయాలా, నాకు విజయ డైరీ కావాలి కాబట్టి నేను ఈ పని చేయాలా అనేది మా స్టైల్ కాదు. ఇక్కడ మా రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇక్కడ నాయకత్వం ఉందా లేదా, నిజంగా చెప్పండి, విజయ డైరీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ప్రధానంగా విజయ డైరీ అంత అప్పుల్లో కూరుకుపోవడానికి గల కారణాలండి మేనేజ్మెంట్. దాంట్లో మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళ సొసైటీస్ అన్ని రద్దు చేసేసినారు. అంటే ఓటింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటు వేసేదాన్ని కూడా హక్కు లేకుండా చేసినారు. దాంట్లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నాము. మీడియా మిత్రులు రాస్తున్నారు, మీడియాలో వస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఆఖరికి ఎప్పుడు లేనిది ఈరోజు కొత్తగా యూనియన్స్ ఫామ్ అవుతున్నాయి విజయ డైరీలో. డైరెక్టర్లు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు రద్దయిన డైరెక్టర్లు. ఒక పక్కన ఎలక్షన్ జరుగుతుందని చెప్తూనే ఇంకొక పక్కన వాళ్ళు చేయాల్సిన అవినీతి చేస్తున్నారు. అసలు చైర్మన్గా ఇప్పుడు ఉన్న వ్యక్తికి అర్హత కూడా లేదు చైర్మన్ అవ్వడానికి. ఎందుకంటారు? అంటే వాళ్ళ బైలాస్ ప్రకారం ఆయనకు అర్హత లేదు. మ్యాక్స్ చట్టంలో ఉన్న బైలాస్ ప్రకారం ఆయనకు అర్హత లేదు. ఎట్లా అయినాడు? సో ఇవన్నిటికీ ఎక్కువ ఎంక్వైరీ జరుగుతుంది. విజయ డైరీలో ఇంకొకరు ఎవరైనా కొట్లాడి దీన్ని పైకి తీసుకొని వెళ్ళి పోరాటం చేసి తప్పు చేసిన వాళ్ళని నిందించి వాళ్ళని బయటికి దొబ్బి సరైన వ్యక్తులు కూర్చుంటే ఫస్ట్ తప్పుకునేది మేమే. కానీ అది జరగట్లేదు కదా. పోరాటాలు ఎవరు చేస్తున్నారో చెప్తే వాళ్ళకే వదిలేస్తాము. ఇప్పుడు మాతో పాటు 2-3 చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, నువ్వే కరెక్ట్గా చేస్తున్నావు, లేదా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించవచ్చు. కానీ ఎవరు చేయట్లేదు, ఎందుకు వదిలేయాలా? తప్పు చేస్తున్న వాళ్ళని మా జిల్లాలో భూమా నాగిరెడ్డి ఎంపీగా ఉన్నారు కాన్స్టిట్యున్సీలో. మా గ్రాండ్ ఫాదర్ 30 సంవత్సరాలు విజయ డైరీ నడిపించి మాకు హక్కు లేదు, మేము కొట్లాడకూడదు అంటే ఎట్లా అవుతుంది? రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చిన హయాం కూడా మీ తాతగారి టైంలో విజయ డైరీకి. సో ఇవన్నీ కూడా విజయ డైరీకి ఏదో మేము ఎక్కాలనేది కాదు, కానీ అక్కడ అవినీతి జరుగుతుంది, దాని గురించి మాట్లాడట్లే. ఇక్కడ కేవలం అవినీతి అయినా లేకపోతే అందులో మీ అంటే విఖ్యాతి కావచ్చు, లేదా మీ పర్సన్ ఎవరైనా లేకపోతే లోకల్గా ఉన్న రైతుల మీద మీ పట్టు సాధింపు చర్య ఉండకపోవచ్చేమో, లేకపోతే కాస్త వాళ్ళతో దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది, అందుకనే మీరు ఆరోపణలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తే ఎలా ఖండిస్తారు? అట్లనే అనుకుందాము, తప్పేంటి? రైతులకి దగ్గర అవ్వడంలో, నేర్చుకోవాలనుకోవడంలో, ఫలానా మంచి పని చేయాలనుకోవడం తప్పేముంది? ఓట్లు వచ్చే టైంకి వాళ్ళకి దగ్గర ఉంటే బాగుంటుంది, ఇది మీ స్వార్థ రాజకీయం. గత 5 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటాలు జరుగుతున్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి విజయ డైరీ చైర్మన్ని దింపడానికి అప్పటి నుంచే కుట్రలు జరుగుతున్నాయి. మా అబ్బగారు ఉన్నప్పటి నుంచి కుట్రలు జరుగుతున్నాయి. ఆయన దింపినారు. వైఎస్ జగన్ గారు వచ్చి ఆయన దింపండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని దింపండి, ఎస్వి జగన్ నువ్వుగా అని చెప్పంగానే ఆయన అయిపోయినాడా? 3 సంవత్సరాల నుంచి పాలు కంటిన్యూస్గా విజయ డైరీకి పోస్తున్న వ్యక్తికే అర్హత ఉంటుంది. ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు? కరెక్ట్గా రాజకీయ పరంగా ఎస్వి జగన్ గారిని తీసుకొచ్చి ఈయన చైర్మన్ అవ్వాలనుకుంటే 3 సంవత్సరాలు పాలు పోసేది రికార్డులోకి వచ్చేస్తుందా? బైలా ప్రకారం ఆ విధంగా ఉంది. ఈయన ఎట్లా అయినాడు? ఆయనకి ఎరుగుడు దిన్న నుంచి ఆయన పాల కేంద్రం ప్రెసిడెంట్గా చూపించినారు, కానీ ఓటు ఎక్కడుంది? ఆయనకి టౌన్లో ఉంది, ఆలగడ్డ టౌన్లో ఉంది. మరి ఎట్లా అర్హత వస్తుంది ఆయనకి? ఈ పాయింట్స్ అన్నీ ఎవరు అడగట్లేదు, అది ప్రాబ్లమ్. జిల్లాలో ఇంకెవరైనా దీని గురించి కొట్లాడమని చెప్పండి, మేము వదిలేస్తాము. అంతేగాని ఎవరు కొట్లాడో మీరు కొట్లాడొద్దండి అంటే అది ఎట్లా కుదురుతుంది? పాలు పోసే వాళ్ళు అయితే ఇబ్బందులు పడుతున్నారు. మా అబ్బా దిగే టైంకి, మా ఫ్యామిలీ దిగే టైంకి జీరో అప్పు ఉన్నింది విజయ డైరీ పైన, డెత్స్ ఏం లేవు. విజయ డైరీ బయలలో ఇంకొకటి కూడా ఉంది, అప్పు ఏదైనా ఉంటే నువ్వు దిగలేవు, ఎక్కలేవు. సో నువ్వు విజయ డైరీ చైర్మన్ నువ్వు ఎట్లా ఎక్కినావు? మేము అప్పులు మేము చేసింటే. ఇప్పుడు విజయ డైరీలో అప్పు ఎంత ఉందో చెప్పండి. ఎంత ఉండొచ్చు? సుమారుగా 200 కోట్లు ఉంటుందని ఈజీగా నేను చెప్తాను. ఎలా క్లియర్ చేసి దిగవచ్చు మరి ఆయన? రైతుల మీద భారము లేదు అంటే ఎవరైతే ఇప్పుడు విజయ డైరీ పాల్గొంటున్నారో వాళ్ళ హెల్త్ మీద కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే కొంత కల్తీ జరిగే అవకాశం ఉంటుందంట. కొంత ఏందండి, చాలా కల్తీ. నేను అసెంబ్లీలో మాట్లాడినా దీని గురించి. ఇప్పుడు విజయ డైరీ పాలంటే మనం ఏమనుకుంటాము, రైతులు పాలు పోసే పాలు, నమ్మకం ఉన్న పాలు, నమ్మకం. కానీ అది కాదే. రైతులందరూ పాలు పోసే పాలు కాదు ప్రజలు తాగేది.
అంటే రైతులు మోసం చేయట్లేదు కానీ ఇక్కడ కల్తీ బయట జరుగుతుంది. నుంచి వేరే డైరీస్ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేసి అది విజయ డైరీ ప్యాకెటింగ్ చేసి అమ్ముతున్నారు. నెయ్యి కూడా అంతే, నెయ్యి కూడా అంతే. మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో తిరుమల లడ్డు నెయ్యి విషయంలో వాళ్ళ దగ్గర నుంచే విజయ డైరీ వాళ్ళు నెయ్యి కొనుక్కున్నారు. అయ్య బాబోయ్. ఇది అసెంబ్లీలో మాట్లాడినా నేను. హైదరాబాద్లో తెలంగాణలో ఒక డైరీని గవర్నమెంట్ క్లోజ్ చేసింది. దాంట్లో కల్తీ పాలు అమ్ముతున్నారని చెప్పి డైరీని క్లోజ్ చేసేసింది. అది బీడెక్ కూడా వచ్చింది. ఆ డైరీ దగ్గర నుంచి విజయ డైరీ వాళ్ళు పాలు నెయ్యి తీసుకున్నారు. అసలు విచిత్రం ఏంటంటే మా ఇంటి ముందు డైలీ పొద్దున వచ్చేది విజయపాలి మరి. సో చాలా మందికి ఇది తెలీదు. అసెంబ్లీలో నేను మాట్లాడేంత వరకు చాలా మందికి ఇది తెలీదు. విజయ డైరీ పాలు అంటే రైతులు స్వచ్ఛందంగా పోసే పాలని చిల్లింగ్ చేసి ప్యాకెటింగ్ చేసి అమ్ముతున్నారని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. మరి ఈ రకంగా మీడియా ముఖంగా చెప్పాలంటే మీ మీద ఇంకెక్కువ బాధ్యత ఉంది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే అధికారంలోకి ఉన్నారు. పసిపిల్లలు తాగే పాలు విజయపాలన అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంచి పేరు. ఒక తల్లి తెలియక బిడ్డకి విషం పోస్తున్న సంగతి నేను అసెంబ్లీలో మాట్లాడినా. ఆ ఎంక్వైరీ మీద ఎందుకు మేము అంత వెంటబడుతున్నాము, ఎందుకు మేము ఇంత కొట్లాడుతున్నాము, ఎందుకు దాన్ని అడ్డు పెట్టుకోవాలని చెప్పి ఇది చేస్తున్నామంటే మాకేదో పదవి వస్తుంది కాదు. సరే ఇంకొకరు ఎవరైనా కొట్లాడండి, మేము అన్ని మీకు మెటీరియల్ మీకు అప్పచెప్తాం, ఇంకొకరు కొట్లాడండి, మీరే చైర్లో కూర్చోండి, దింపండి వాళ్ళని ఫస్ట్. ఎవరు రావట్లేదు ముందుకి, అందుకే మేము దిగాల్సి వచ్చింది. ప్రధానమైన ఇంకో ఆరోపణ మీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వచ్చింది ఒక హాస్పిటల్. దాంట్లోనూ నాబార్డ్ నుంచి 8 కోట్లు నేను తీసుకొచ్చానని చెప్పేసి గంగుల నాని గారు ఆరోపిస్తున్నారు. విత్ ప్రూఫ్స్తో నిన్ననో మొన్న అనుకుంటా లేదా 1-2 వీక్స్ నేను చూడలేదు కింద డేట్, కానీ చేసినటువంటి ప్రెస్ మీట్లో ప్రధాన ఆరోపణ మా హయాంలో వచ్చినటువంటి శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలు కూడా అక్కడ ఉన్నాయి. నిన్న వచ్చి 2 సంవత్సరాలు ఇప్పుడు పోయి రిబ్బన్ కట్ చేస్తానంటే నేను ఏ రకంగా ఒప్పుకుంటారు, దీన్ని ఎలా స్వీకరిస్తారు ప్రజలు, కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే అని ఆరోపిస్తారు. వీళ్ళందరికీ ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళు పిచ్చి ముదరదు. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు నాబార్డ్ కింద, ఇందాక నేను చెప్పినట్టుగా కూడా నాబార్డ్ కింద బనగానపల్లెకి, ఆలగడ్డకి, ఇంకొక ఏరియా ఇక్కడ ఆదోని అనుకుంటా 100 బెడెడ్ రావాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. అప్పట్లో పూనం మాల్కొండయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను ఆమెకి మదర్ బాగా తెలుసు అనమాట. ఆమెను ఎంత రిక్వెస్ట్ చేశానంటే, మేడం 100 బెడెడ్ మా తల్లిదండ్రుల కోరిక, మా పెద్దనాన్న గారు ఉన్నప్పటి నుంచి, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ చాలామంది ట్రై చేశారు, ఇది మంచి అవకాశం, మా ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి, హైవే ఉంది కాబట్టి, సో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, గివ్ ఇట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అడిగితే 30 నుంచి 50 చేశారు. దాని జీవో ఉంది, జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే టెండర్లు పిలిచినాం. టెండర్లు పిలిచిన తర్వాత అది గ్రౌండ్ కాలేదు, నేనే చెప్తున్నా గ్రౌండ్ కాలేదు. టెండర్లు పిలిచినాం, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అది గ్రౌండ్ చేశారు. కానీ మేము అధికారంలోకి రాకముందు వరకు పూర్తి చేయలేదు. నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వేశారు, 3 శిలాఫలకాలు పెట్టారు దానికి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, క్వాలిటీ మీకు నేను చూపిస్తాను. నాకు తెలిసి 4-5 రూమ్లు కట్టారు, లోపల గ్రౌండ్ ఫ్లోర్ కట్టారు, దానికి 3 శిలాఫలకాలు వేసుకుంటారా? భూమి పూజకి ఎవడైనా శిలాఫలకం వేస్తాడా? భూమి పూజకు ఒక శిలాఫలకం అంట, ఒక రూమ్ కట్టడానికి ఒక శిలాఫలకం అంట, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయినాక ఒక శిలాఫలకం అంట. 3 శిలాఫలకాలు ఒక ప్రాజెక్ట్ కడతాడు ఎవడైనా? పిచ్చి లేకపోతే. ఇప్పుడు మేము వచ్చి 2 years కూడా కాలే, మొత్తం బిల్డింగ్ అంతా పూర్తి చేసింది ఎవరు? ఫినిష్ చేశారు. మొన్న మా మదర్ పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా హాస్పిటల్ని ఓపెన్ చేసాం. ఆ రోజు 1.5 year మేము పూర్తి చేసామా లేదో నువ్వు చెప్పులే. మేము 1.5 year పూర్తి చేయగలిగింది, నువ్వు 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? అంటే ఇక్కడ పర్మిషన్ తీసుకురావడానికి మీరే దోహదపడ్డారు, మధ్యలో పనులు ఆగిపోయినా ఇప్పుడు ఫినిష్ చేయడానికి మీ హయాంలోనే జరిగింది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిన, ఈ హాస్పిటల్ నా చేతుల మీద ఓపెన్ అవుతుంది, మీకు చేత కాదని చెప్పిన, నా చేతుల మీద ఓపెన్ అయింది. ఎందుకంటే దాని గురించి కష్టపడింది నేను, దాని గురించి తిప్పలబడింది నేను, జీవో వచ్చేలాగా చేసింది నేను, టెండర్లు పిలిచేటప్పుడు ఉండింది మేము. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో కమిషన్ల కోసము కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడితే కాంట్రాక్టర్లు పని వదిలేసి పారిపోయినారు. కావాలంటే తర్వాత మీకు నేను ఆర్టికల్స్ పంపిస్తా, ఈనాడులో ఇంకా కొన్ని పేపర్లలో వచ్చినాయి. ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఈ మహానుభావుడు? మెడికల్ కాలేజ్ విషయంలో సంతకాల స్వీకరణ జరుగుతూ ఉంది, కోర్టు కూడా తొందరలోనే దాని గురించి ఎంఎస్ఐపి ఈ సిస్టంలో నడుస్తున్నాయి అని, దాని మీద మీ స్టాండ్ ఏంటి? చూడండి, మిగతా చోట్ల పక్కన పెడదాం, నంద్యాల చూద్దాం. నంద్యాలలో
చాలా హడావిడిగా ఫటా కట్టేసినారు. ఓకే, బాగుంది, మంచిది. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాము, గవర్నమెంట్ కాలేజ్ కట్టాము, ఇంకా దీన్ని అక్కడితో ఆపేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయినారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వెరీ గుడ్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వెరీ గుడ్, తర్వాత థర్డ్ ఇయర్ వాళ్ళకి కాలేజ్ బిల్డింగ్ కట్టలే. అంటే వీళ్ళు ప్రమోట్ అయ్యేటప్పుడు వీళ్ళ క్లాస్ రూమ్స్ లేవు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ పిల్లలు పరిస్థితి ఏందో ఒకసారి చెక్ చేయండి మీరు. మధ్యలో ఏంటి మరి వాళ్ళ ఆపేసారు. భవిష్యత్తు అప్పుడు? అదే మేము అడుగుతున్నాము. మధ్యలో మీరు కట్టి సగం వదిలేసినారు. ఈ విషయాలు ఎవరు చెప్పట్లేదండి. పీపీపీ మోడల్ అంటే ఫెయిల్ మోడల్, ఇది ప్రైవేట్కి ఇచ్చి గవర్నమెంటే దీనికి జీతాలు కట్టడం అనేది వైఎస్ఆర్సీపీ 1-2 కోట్ల సంతకాలు స్వీకరించి కాదండి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైకోర్టులో నాయుడు కేసు గారికి వేశారు. విచారణ కూడా జరగాలి అని హైకోర్టు కూడా దిశానిర్దేశం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిది ఇంటెన్షన్ నేను చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినారు. రాష్ట్రాన్ని ఎట్లా నడపాలా, ప్రజల పల్స్ అంటే అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్స్ దగ్గర నుంచి మనకి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అన్ని ఎంత కవర్ చేస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు కొన్ని 25 యాడ్ చేస్తున్నారు. సో ఇన్ని చేస్తున్న వ్యక్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంత పెద్ద పొరపాటు చేస్తారని ఎట్లా అనుకుంటున్నారు? టెండర్స్కి ఎవరు రావట్లేదు అని వైఎస్ఆర్ ఎందుకు రావట్లేదు? ఈయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు? ఎవడన్నా ఇప్పుడు టెండర్లు పిలిచడానికి వస్తే రేపు పొద్దున మేము వస్తే నీ అంతు చూస్తామని ఎవడన్నా స్టేట్మెంట్ ఇస్తాడా? అసలు అట్లాంటి మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతారా ఓపెన్గా? పెద్ద కుంభకోణం ఉంది మరి ఈ పీపీపీ మోడల్ అని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. కొద్దిగా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి రాష్ట్రం బాగుపడ్డము, ప్రజలు సంతోషంగా ఉండడము వైసీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందరూ బాగుంటే ఇంకా వీళ్ళకి పనేం ఉండదు కదా. సో రాష్ట్రంలో ఏదో ఒకటి అల్లకల్లను సృష్టించాలా, ఏదో ఒకటి మనము ఒకటి క్రియేట్ చేయాలా. లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదని ఎవడైనా కోర్టుకు వెళ్తారా అండి? ఇన్వెస్టర్స్ రాకూడదని ఎవడైనా కోర్టుకు వెళ్తాడా? టెండర్లు పిలిచొద్దని ఎవడైనా బెదిరిస్తారా ఓపెన్గా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచోడు కాబట్టి ఇంకా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా. లేకపోతే అదే స్టేట్మెంట్లు పొరపాటున ఎవడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చింటే ఈ పార్టీకి ఎత్తి అన్నమని జైల్లో పడేసేవాళ్ళు వీళ్ళు ఈ పాదయాత్ర చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వకపోతే తిరిగే వాళ్ళండి. సెక్యూరిటీ పెట్టి మరీ తిప్పుతారు ఇంకా నెక్స్ట్ ఆయనని. జిల్లాల్లో హత్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి. టీడీపీ వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తల మీద దాడి చేసి మర్డర్స్ ఎక్కువ జరిగినాయని వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మీ జిల్లాల విషయానికి వచ్చేసరికి మీరు ఏం చెప్తారు దీని గురించి? చూడండి, తెలుగుదేశం పార్టీయో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో నాయకులో దగ్గరుండి ఎవడు మర్డర్లు చేయించడానికి చంద్రబాబు నాయుడు ఫస్ట్ బయటికి గెంటేస్తాడు అందరినీ. ఆ స్కోప్ కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుకునే స్కోప్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వరు. అంటే మీరు గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తుంది, నాట్ ఓన్లీ నంద్యాల, ఇక్కడ చాలామంది కార్యకర్తలు వాళ్ళని కొట్టడం, బ్లడ్ వెళ్ళటం, అది సోషల్ మీడియాలో ఒక చోట జరిగింది కాదు, చాలా చోట్లలో జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. మీ జిల్లాలో జరగలేవు అలాంటివి? నేను డిఫరెన్స్ చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు జరిగిన అటాక్స్ కానీ గొడవలు కానీ ఏ విధంగా కొట్టుకున్నారు, చంపుకున్నారు అనేది జిల్లా కాదు కదా, గ్రామంలో చూసినాం మనం. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంకరేజ్ చేశారో కూడా మనం చూసినాం. గాంజా దగ్గర నుంచి, ఫ్యాక్షనిజం దగ్గర నుంచి, గొడవల దగ్గర నుంచి, రౌడీజం దగ్గర నుంచి అన్నీ ఆయన ఏ విధంగా ఎంకరేజ్ చేశాడో కంటికి కన్నట్టు అందరు ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా తప్పు చేశారు అంటే అది మా పార్టీ వాళ్ళైనా ఇంకొక పార్టీ అయినా ఎవరైనా సరే, అది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ మధ్యలో జరిగిన గొడవలే తప్ప, వాళ్ళు ఏదైనా ఇష్యూ చేసింటారు తప్ప, పైనుంచి అట్లాంటివి ఎంకరేజ్ చేసి చేపించడం వేరు, తెలియకుండా కొన్ని జరగడం వేరు. వ్యక్తిగతంగా జరిగినవి అన్నిటికీ చంద్రబాబు నాయుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఎట్లా అంటే? కానీ వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ చూస్తే ఒక 200 ఛానల్లో స్టార్టింగ్ లో, ఇప్పుడైతే లేవు కానీ ఒక 3 months లో మొత్తం అంతా ఈ రకమైనటువంటి పబ్లిసిటీ ఆయన బాగా చెప్తారులేండి. ఎక్కువ అప్లోడ్ కాదు, గాంజా అమ్ముతున్నవాడు, డ్రగ్స్ అమ్ముతున్నవాడిని కొట్టినా కూడా ఆయన వెళ్ళి పరామర్శించినాడు. ఆ ఫోటోలు కూడా పెట్టి వాళ్ళు పెద్ద నాయకులు అని చెప్పి చెప్తాడేమో. ఇప్పుడు గాంజా అమ్మిన వాడిని ఎవడన్నా పోయి అరే బాబు ఇట్స్ ఓకేరా అని చెప్పి ఎవడన్నా ఎంకరేజ్ చేస్తాడా? అంటే ఎవడో లేఖ రాసినాడంటే ఈయన పోయి గాంజా అమ్మిన వాళ్ళని, రౌడీ షీటర్లని, పీడీ యాక్టులు పెట్టిన వాళ్ళని పోయి పరామర్శించినాడంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవడు పడితే వాళ్ళ కాడికి వెళ్ళి నువ్వు ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళందరూ లైన్ కడతారు.
రౌడీ షీటర్లు, కసాయి వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అందరూ లైన్ కట్టి జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాస్తారు, మా కాడికి రా అని. వాళ్ళు మస్తుగా పెడతారు, కానీ యాక్చువల్గా వాస్తవాలు ఏందనేది ప్రజలకి తెలుసు. ఎంత ప్రశాంతంగా ఉందండి ఎక్కడైనా. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆళ్ళగడ్డలో మేము గెలిస్తే ఏదో జరిగిపోతుందని. ఏం జరిగినాయి? ఇంకా మేమే బయట ఫైళ్ళు పెట్టుకొని కొట్లాడుకుంటూ అవినీతి చేసిన వాళ్ళని శిక్షించని మేమే తిరుగుతున్నాము. ఏం గొడవలు జరుగుతున్నాయి? ఒక్క తప్పుడు కేసు ఆళ్ళగడ్డలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తప్పుడు కేసులు ఎక్కడైనా పెట్టారా? కేసులు పెట్టిండొచ్చు, తప్పుడు కేసులు ఎక్కడైనా పెట్టినారా? లేదు. స్వతహాగా మీరు కార్యకర్తలకు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంది ఈ నేపథ్యంలో? అంటే కక్షపూరిత రాజకీయాలు లేవు అని చెప్పడానికి ఆళ్ళగడ్డలో అయితే ఆస్కారం లేదు 5 yearsగా. ఎస్పెషల్లీ కార్యకర్తలు టు కార్యకర్తలు చాలా వైరం ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంది? కార్యకర్తలకి మేము చెప్పేదానికి నాకు తెలిసి అంటే వాళ్ళు రగిలిపోతా ఉన్నారా? స్టిల్ చెప్తుంటారా మీ దగ్గరికి వచ్చి? అయ్యో చాలా మీరు వాడిని అరెస్ట్ చేయలేదు, వీడిని అరెస్ట్ చేయలేదు, వాడు ఆ రోజు అలా చేశాడు ఏంటక్క అని. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చెప్పారు. ఏందక్క మనం వస్తే అవతలను పరిగెత్తిద్దాం అనుకుంటే నువ్వేందక్క సైలెంట్ అని చెప్పి మా వాళ్ళు కార్యకర్త చెట్ల క్రింద అక్కడిక్కడ కూర్చున్నోడు చెప్పే వాదనలు కూడా ఉంటాయి. అక్క వస్తే ఏదో చేసేస్తుంది అనుకున్నాం, ఆ రోజు వాడు నన్ను ఇంతగా చేశాడు, ఇప్పుడు ఏమీ లేదు. నాకు చేయాలనే ఉంది, ఇంకా నాకు కూడా వెంట పడాలనే ఉంది. కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా పనులు చేయాలా, పద్ధతిగా ఉండాలా అని చెప్పి మాకు నా ఉద్దేశం వీళ్ళని రెచ్చగొట్టాలని కాదు, కానీ కాకపోతే ఎలా నియంత్రిస్తారు అనేదే నా ఉద్దేశం అంతే. ఆల్ దిస్ అపార్ట్ వాళ్ళకి మాకు తేడా ఉండాలా. మా ఉద్దేశం కూడా ఇందాక నేను చెప్పినట్టు ఆలగడ్డని అభివృద్ధి చేయాలంటే ఊరికే మాటల్లో సరిపోదు, దానికి పర్సెప్షన్ మారాలా. ఆలగడ్డ అంటే ఇప్పుడు బయట చూసేదానికి అందరూ కూడా ఆలగడ్డ అంటే బాంబుల గడ్డ, ఆలగడ్డ అంటే గొడవలు, ఆలగడ్డ అంటే కాంట్రవర్సీ, ఆలగడ్డ అంటే టీఆర్పీ రేటింగ్స్ ఇవన్నీ వస్తాయి. మరి ఈ నేపథ్యంలో మీరన్నట్టు ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి, రిఫార్మర్స్ ఎలా వస్తాయి? ఎమ్మెల్యేగా మీకు చాలా పెద్ద ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ, అందుకే ప్రజల పర్సెప్షన్ మార్చడానికే మొన్న అహోబిలంలో కోనేరు క్లీనింగ్కి వాలంటీర్స్ని పిలిచి కోనేరు క్లీన్ చేయించడం. అదొక పర్సెప్షన్. ఏంటి అహోబిలం అనగానే గొడవలు. మీరు అహోబిలం అనగానే ఇందాక ఒక క్వశ్చన్ అడిగినారు, కానీ అహోబిలంలో ఉన్న ఇంపార్టెన్స్ ప్రజలకి తెలియజేయాలంటే ఆ కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. తర్వాత మనకి సోలార్ కంపెనీ వచ్చింది, వాళ్ళని పట్టుకొని ఇంకొకటి వేస్ట్ టు ఎనర్జీ వాళ్ళు కొన్ని పెడుతున్నారు ప్రాజెక్ట్స్, వాళ్ళని పట్టుకొని ఇంకొక ప్రాజెక్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. లోకేష్ అన్నతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను, భరత్ గారితో మాట్లాడుతున్నాను, భరత్ అన్నతోటి, మినిస్టర్ గారితో. అలా ఇటువంటి ఏదైనా మా ఏరియాకి సెట్ అయ్యే ప్రాజెక్ట్ ఏదైనా వస్తే, ఆనియన్ పేస్ట్ మిషనరీ కానీ, టొమాటో పేస్ట్, టొమాటో కెచప్ తయారు చేసేది కానీ, రైతులకు సంబంధించిన ఏదైనా ఉంటే ఈ ప్రాంతంలో పెట్టించండి అని కంటిన్యూస్గా తిరుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే టాటా కంపెనీ వాళ్ళతోటి మొన్నే జస్ట్ ఐ థింక్ లొకేషన్ పుట్టినరోజు అప్పుడు ఒక 200 పైన స్టూడెంట్స్తో ఓన్లీ అమ్మాయిలకి జాబ్ మేళ పెట్టించినాం టాటా కంపెనీ వాళ్ళతోటి. అది సెల్ ఫోన్స్ తయారు చేసేది కంపెనీ హుసూర్ దగ్గర, మన కుప్పంకి బార్డర్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు మీరు ఉద్యోగం కావాలో మేము ఇప్పిస్తామన్నారు. ఆల్మోస్ట్ 200 పైన ఉద్యోగాలు నేను ఇప్పించిన జాబ్ మేళాను. వాళ్ళందరూ అంటే వాళ్ళు వెళ్తున్నారా లేదా అని తర్వాత సంగతి, వాళ్ళకి అక్కడ నచ్చాలా, తల్లిదండ్రులు ఒప్పుకోవాలా అని, బట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇప్పించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలంటే మీరు చెప్పినట్టు అంత ఈజీ టాస్క్ కాదు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో. సో మేము కొట్లాడుతున్నాం, ఎందుకంటే ఏదో వచ్చినా నంద్యాల వరకే, ఏ మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా నంద్యాల వరకే చూస్తారు. దాని తర్వాత ఆలగడ్డ అనేది రావట్లేదు, అవసరం లేదనుకుంటున్నారు. కానీ ఆలగడ్డ ఈజ్ ద హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ మాకు. ఆలగడ్డలో కేసీ కెనాల్, తెలుగంగ, కుందు ఈ 3 ప్రాజెక్టులు ఉన్నాయి మా ఏరియాలో. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కేసీ కెనాల్ అందరికన్నా 2 జిల్లాల్లో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు నాకే, తెలుగంగ అందరికన్నా ఎక్కువ ఆయకట్టు నాకే, కుందు ఉంది. ఈ ప్రాంతంలో ప్యాడీ ఎక్కువ పండిస్తారు. సో వేస్ట్ ఎనర్జీ, మనకి ప్యాడీ నుంచి వచ్చే వేస్ట్ ఆ కంపెనీ వాళ్ళు వస్తే దాని నుంచి రైతులకు మేలు అవుతుంది, వేస్ట్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఆ ఎనర్జీ ద్వారా ప్రజలకి లబ్ధి పొందొచ్చు. ఇట్లా కొన్ని ప్లాన్ చేస్తున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి ఆలగడ్డని వేరే విధంగా ప్రొజెక్ట్ చేయకుండా ఆలగడ్డలో ఉన్న ఏదైతే ఫార్మర్స్ గురించి కానీ, ఇక్కడ ఉన్న పరిశ్రమల గురించి కానీ ఏవి రాగలుగుతాయని చెప్పగలిగితే అవన్నీ కూడా మాకు ప్లస్ అవుతాయి. మొన్నటికి మొన్న గవర్నమెంట్ భూమి దాదాపుగా 400 acres ఎంఎస్ఎంఈ పార్క్స్కి ఇవ్వడానికి మొన్ననే ఓకే చేయించుకున్నాము. అది కూడా ఎంఎస్ఎంఈకి ఇస్తున్నాం. అదే వైసీపీ ప్రభుత్వం 400 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉందంటే ఏం చేస్తారు?
కొట్టేసి జోబులో పెట్టుకుంటారు. కానీ 400 భూమి ప్రభుత్వం భూమి అని చెప్పి మేము ప్రజలకి తెలియజేసేలాగా చేసాం కదా. సో ఇవన్నీ కూడా మేము క్రియేట్ చేసేది ఒక పర్సెప్షన్ మార్చి ఆలగడ్డకి పరిశ్రమలు వచ్చి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోకుండా మన పిల్లలు మన కళ్ళ ముందరే దర్జాగా బతికేయడానికి ఏం ఆపర్చునిటీస్ నేను క్రియేట్ చేయగలుగుతాను. చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఎమ్మెల్యేగా మీరు కూర్చున్నారు. గతం ప్రశాంతం అని అంటే బాగా కష్టపడి పనిచేసే అట్మాస్ఫియర్ మీకు ఉంది. ఇప్పుడు ఆలగడ్డ అంటే మీరు అన్నట్టుగా ఈ బాంబులు ఫ్యాక్షన్ లాంటివి కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ ఐ థింక్ 8 మండలాలు 7 మండలాలు ఉన్నాయి మీ చేతిలో. 6 మండలాలు 6 మండలాలను డివైడ్ చేస్తూ ఏ రకమైనటువంటి అభివృద్ధి గురించి మీరు ఆలోచిస్తున్నారు ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరు పీఆర్పీలో ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు, కొంత సత్సంబంధాలే ఉన్నాయని భావిస్తా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న 3-4 మినిస్ట్రీస్ ఏ రకంగా మీరు వాడుకుంటున్నారు? పక్కనే టీజీ భరతన్న గారు ఉన్నారు, ఆయనని ఏ రకంగా వాడుకుంటున్నారు? అసలు డెవలప్మెంట్ని ఎలా ఫోకస్ చేస్తూ ఎలా డివైడ్ చేస్తూ మీ ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటి ఆలగడ్డ అని అంటే ఏం చెప్తారు? ఇందాక నేను చెప్పింది ఆలగడ్డ డెవలప్మెంట్ విషయంలో చేయాలంటే పర్సెప్షన్, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు. సో ఆ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ విధంగా నన్ను మోల్డ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మేము ఇబ్బందులు పడినా, మేము కేసులు ఇప్పించుకొని జైలుకి పోయినాం, అన్నీ పక్కన పడేసి ఇంకా వదిలే, ఇంకా అయిపోయింది, పర్సెప్షన్ మారుద్దాం, జనాల కోసం చేద్దాం, జనాల కోసం ఉందాం, ఈ పర్సెప్షన్ నేను మార్చుకున్నా, డైవర్ట్ చేసుకున్నాను. సో దాని దగ్గర నుంచే ఇప్పుడు నేను చెప్పినట్టు భరతనతో నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా ఇది చేస్తున్నాం. లొకేషన్ అని అన్నను కలిసి అన్న ఆలగడ్డ వస్తుంది ఫస్ట్ ఆలగడ్డకి వర్షం వస్తుంది, తీసుకొద్దాం అని ఆయన దృష్టిలో ఎప్పుడు పెడుతున్నా నేను. రామ్మోహన్ నాయుడు గారు కొంతమంది వాళ్ళ హెల్ప్ తీసుకొని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అవి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రధానంగా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండలాలను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తున్నారు? ఎలా డివైడ్ చేసుకొని అభివృద్ధిని, ఎలా పాసిబిలిటీస్ వేస్ని వెతుకుతున్నారు అని అంటే ఏం చెప్తారు? ఆలగడ్డ మండలాల్లో 3 మండలాలు హైవే పైన ఉంటాయి. చాగల్మరి, సిరివెల్ల అండ్ ఆలగడ్డ, ఈ 3 టౌను 2. సో ఈ 3 హైవేల దగ్గర ఉన్న దగ్గర కొన్ని పరిశ్రమలు రాగొడతాయి. సోలార్ లాంటి దానికి కొద్దిగా ఎక్కువ భూమి అవసరము, అవి కొద్దిగా లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని 100 ఎకరాల అవసరం ఉంటాయి. హైవే మీద కొన్ని పరిశ్రమలు ఉంటాయి, వేస్ట్ ఎనర్జీ లాంటివి, ఇట్లాంటివి కొన్ని. సో ఆ విధంగా మేము డివైడ్ చేసుకున్నాం. లోపల కొన్ని విలేజెస్ ఉంటాయి, ఏది దొన్నిపాడు, రుద్రవరము, ఉయ్యలవాడ, ఈ 3 మండలాలు కొద్దిగా వెనకాల ఉంటాయి, ప్లస్ కొద్దిగా రిజర్వ్డ్ ఉంటారు వాళ్ళు. ఇంకా పాత పద్ధతిలోనే రాజకీయాలు, పాత పద్ధతిలోనే ఇవి ఉంటాయి. టౌన్ అంతా ఈ 3 మండలాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం డెవలప్మెంట్ తక్కువ అయిన ఏరియాస్ అవి, ఫ్యాక్షనిజం ఎక్కువ ఉన్న ఏరియాస్. దొన్నిపాడు మా సొంత మండలం, రుద్రవరము, ఉయ్యలవాడ కంప్లీట్లీ రైతులు బేస్డ్ అనమాట. ఉయ్యాలవాడ ఈ చిరంజీవి గారు తీసిన నేపథ్యం సేమ్ అదే సినిమా, నరసింహారెడ్డి గారు సినిమా వరకే పరిమితం అయిపోయిందా? తర్వాత దాన్ని ఏమన్నా వినియోగించుకునే పరిస్థితి ఉందా ఆ ప్రాంతాన్ని? ఆ ప్రాంతం కంప్లీట్లీ రైతులు అండి. నేను ఇందాక చెప్పినట్టుగా రైతుల కోసం ఏదైనా చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, ప్రాజెక్టులు రావాలా, రాయలసీమలో మంచిగా నీళ్ళు రావాలా, అందుబాటులో ఉండాలా, మంచి బ్రహ్మాండమైన పంట పండిస్తారు. మంచి ఇరిగేషన్ సదుపాయాలు ఉన్న కాన్స్టిట్యున్సీ ఏమో కదా మీది, మంచి కాలువలు ఉన్న. మామూలుగా రాయలసీమ అనగానే కరువు ప్రాంతం అని అనుకుంటారు, కానీ లొకేషన్ కూడా అదే జోక్ చేస్తుంటాడు. కర్నూలు పాదయాత్ర చేసిన తర్వాత నంద్యాల చూస్తే ఏదో కోనసీమకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి. నంద్యాల ఈజ్ అ వెరీ గుడ్ ఫర్టైల్ ల్యాండ్. అగ్రికల్చర్ అనంతపూర్, చిత్తూరు టైప్ కాదు, కాదు, మంచి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏదైనా బ్రహ్మాండమైన పంట పండే భూమి నంద్యాల జిల్లా. సో దీన్ని అన్ని విధాలుగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏమున్నాయి పరిశ్రమలు తీసుకురాగలుగుతున్నాము. 3 మండలాలకు డివైడ్గా చేసాము. ఇందాక నేను చెప్పినట్టుగా సోలార్ లాంటి పెద్ద కావాల్సిన వాళ్ళు కొద్దిగా లోపలికి ఇస్తాము, హైవేకి దగ్గరలో ఉన్నవి కొన్ని పరిశ్రమలు కావాల్సినవి హైవేకి ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో దీంట్లో అన్ని విధాలుగా ప్రజలందరూ కూడా సహకరించి, రైతులు కూడా సహకరించడం వల్లనే పరిశ్రమలు రాగలుగుతాయి. సో సోలార్ ప్లాంట్కి ఎంతోమంది రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు భూములు ఇస్తామని చెప్పి చెప్పడము, లీజ్కి తీసుకోవడము, కంపెనీ వాళ్ళు దానికి తగినట్టుగానే కొన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో రావడం, వాళ్ళని సార్ట్అవుట్ చేయడము, ఇట్లా కొన్ని ఉంటాయి. సో మేము కూడా అదే లైన్లో పోతున్నాము. నా సర్కిల్లో ఎవరైతే నేను ఉపయోగించగలుగుతానో ఆలగడ్డ డెవలప్మెంట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, అందరూ కూడా సహకరిస్తున్నారు. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా సందర్భాలు ఆయన అడిగినాను. ఆయన కూడా అహోబిలం ప్రాంతంలో, తర్వాత ఈ మనకు నల్లపల్ల ఫారెస్ట్ వస్తుంది, పచ్చర్ల ఏరియా, అహోబిలం ప్రాంతం ఇదంతా ఉందన్న, ఒక్కసారి మీరు వచ్చి విజిట్ కాండి,
చెంచులు కొన్ని ఇబ్బందులు చెప్పుకోవాలా అవన్నీ ఆయనకి ఎప్పటికప్పుడు చెప్తున్నాను. ఆయన సపోర్ట్ కూడా ఉంది. ఆయనతో మంచి రిలేషన్షిప్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఉంది. మా అమ్మ నాన్న టైంలో ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. చిరంజీవి గారితో మా నాన్న ఇంతకుముందు ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ మా నాన్న ఇంతకుముందు ఉన్నారు. సో అప్పటి నుంచి మా పెద్దనాన్న గారు అంతా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు బాగా పరిచయం అప్పటి నుంచే. సో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడైనా అడిగినప్పుడు తప్పకుండా నన్ను మంచిగా రెస్పాండ్ అవుతారు. ఆయన చాలా పనులు కూడా చేసి పెట్టారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద బహుశా ఏ మంత్రి ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అంత గట్టిగా స్పందించినట్టయితే చూడలేదు. ప్రధానంగా మొన్న మన రాష్ట్రం కాకపోయినా ఆయన రాష్ట్రం ఇక్కడ అనుకుందాం, ప్రజెంట్ ఆయన చీఫ్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నా కూడా ఎస్పెషల్లీ కొండగట్టు స్వామికి అక్కడ అంజన స్వామికి 20 కోట్లు అనుకుంటా ఐ థింక్ ఆయన కేటాయించింది. అక్కడే అంత కేటాయించిన వ్యక్తిగా సో అహోబిలం అనేది మీ రాష్ట్రము, దట్టు సనాతన ధర్మం యొక్క హైందత్వం మీద ఆయన ఎక్కువగా మాట్లాడటం, ఈ మధ్య మిమ్మల్ని కూడా చూస్తే పూజలు కానీ ఇవి కానీ ఎక్కువగానే చూస్తూ ఉన్నాం. సో ఆయన వ్యక్తిగత శ్రద్ధ ఏంటి ఈయన అంటే ఇక్కడ అహోబిలం డెవలప్ చేసే విషయంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ధోరణి ఏ రకంగా ఉందంటే ఏం చెప్తారు? లొకేషన్ అని పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేసి వాళ్ళని అహోబిలంకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ అడగను, నడుస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి, పారువేట అయిపోయింది, ఇంకా మాకు దేవుడు తొందరలోనూ తిరునాళ్ళ అంతా స్టార్ట్ అవుతాయి అన్ని ఊర్లలో. ఓకే, ఇప్పుడు జరుగుతుంది ఆల్మోస్ట్ ఫిబ్రవరి 21 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్. సో ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అడగను, వచ్చిన తర్వాత అడుగుతా. ఎలాగో తిరుమల నుంచి తిరిగి వెళ్ళే ప్రయాణంలో అహోబిలం కూడా ప్రజలకి చూసే అవును వెసులుబాటు అవన్నీ ఉంటే కనుక డెఫినెట్గా దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. మనకి ఇంతకుముందు టెంపుల్ టూరిజం కింద సర్క్యూట్ పెట్టినాం. మహానంది, యాగంటి, అహోబిలము చూసుకొని శ్రీశైలము అవన్నీ చూసుకొని వెళ్ళడానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకటి సర్క్యూట్ పెట్టినాం అనమాట. అన్ఫార్చునేట్గా లేదు, దుర్గేష్ గారికి కూడా గుర్తు చేసి అదొకటి సర్వీసులు అన్ని పెట్టించి మళ్ళీ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలంటే అహోబిలం చాలా మంచి స్కోప్ ఉంది. అన్ఫార్చునేట్ గా రాజకీయ యాంగిల్లో మొన్నటి వరకు అంతా గోల అయింది కాబట్టి దాని డెవలప్మెంట్ విషయంలో అన్ని పక్కన పెట్టేశారు. మేము కేవలము అహోబిలంని బేస్ చేసుకొని అహోబిలంని ఆలగడ్డలో ఇంకొకటి చాలా ఫేమస్ శిల్పీలు, అవును శిల్పకళాకారులు వస్తూ ఉంటే అసలు ఆ స్టోన్స్ చూస్తే మేము షాక్. అసలు దీన్ని ప్రమోట్ చేయడానికి ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఏమన్నా చొరవ చూపిస్తారా? ఇంటర్నేషనల్ వైడ్ శాండ్ స్టోన్స్ కానీ గ్రానైట్స్ కానీ వాళ్ళు చెక్కే విధానం కానీ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది మాకు. దాని మీద ఏమైనా వ్యక్తిగతంగా మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ప్రమోట్ చేసే విషయంలో? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డలో శిల్పీలు జస్ట్ పేరు మాత్రమే ఉండింది, దానికి జిఏ ట్యాగ్ తెప్పించింది మేమే. సో మనకి తిరుమల లడ్డు, కాకినాడ కాజా, దీనికి అన్నిటికీ జిఏ ట్యాగ్ ఉంటుంది. అట్లా ఆలగడ్డ శిల్పీలకు కూడా వాళ్ళు చేసే కళాకారులకు శిల్పీలకు కూడా జిఏ ట్యాగ్ తెప్పించిన నేను మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళకి ఒక పెద్ద ఆడిటోరియం కట్టించి వాళ్ళు చేసే వర్క్ మొత్తము అవన్నీ డిస్ప్లే చేయడానికి ఒక పెద్ద ఆడిటోరియంకి దాదాపుగా 5-6 కోట్లు శాంక్షన్ నేను మంత్రిగా ఉన్నప్పుడు చేయించిన. వైసీపీ ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేయించినారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని బడ్జెట్ తీసుకొచ్చి పెట్టాలంటే అది పెద్ద చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఢిల్లీకి పోవడానికి రెడీగా ఉన్నాం. ఇవన్నీ తీసుకుపోయి కేంద్రంలో సపోర్ట్ తీసుకొని రాష్ట్రం మీద భారం పెట్టకుండా ఖచ్చితంగా అక్కడున్న శిల్పులకు ఒక్కొక్కరు పద్మశ్రీకి నామినేట్ అయ్యే ఆస్కారం కనపడతా ఉంది. రెండోది ఇంటర్నేషనల్ వైడ్లో ఎక్స్పోర్ట్స్ కానీ అలా ఏమన్నా ఎక్స్పోజ్ కండక్ట్ చేసే ఆస్కారం ఉందా యాజ్ ఎమ్మెల్యేగా మీరు? ఇతర దేశాల్లో గుళ్ళు కడుతున్నారు, ఇప్పుడు టెంపుల్స్ కడుతున్నారు. ఇతర దేశాల్లో చాలా ఎక్కువ ఆర్డర్స్. అవును, వీళ్ళందరూ లోకల్ గా చేసేదానికన్నా అబ్రాడ్ లో చేసే వర్క్లు ఎక్కువ. ఆలగడ్డలో లోకల్ గా చాలా తక్కువ, వీళ్ళకి అబ్రాడ్ చాలా ఎక్కువ చేస్తారు. ఆ కనెక్షన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మనకి హైదరాబాద్ లో మ్యారియట్ ఉంది కదండి, మ్యారియట్ హోటల్ బయట మీరు కొన్ని ఆర్చ్లు అవన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ ఆలగడ్డ వాళ్ళు తయారు చేసినవి. మా మదర్ ఉన్నప్పుడు ఆ వర్క్ వీళ్ళకి అప్పచెప్పి ఆలగడ్డ వాళ్ళతో అప్పుడు చేపించడం జరిగింది. మన విజయవాడలో కూడా ఎన్నో టెంపుల్స్, ఆ పెద్దది మీకు చక్రం అది కనిపిస్తుంది కదా విజయవాడలో, అది ఆలగడ్డ వాళ్ళు చేసింది. అట్లా టాలెంట్ చాలా ఇది ఉంది. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన, నేను ఎస్టిమేట్స్ కమిటీలో మెంబర్. సో ఎస్టిమేట్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు టీటీడీలో మీటింగ్ జరిగింది. సో మనం ఇప్పుడు ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా గుళ్ళు కట్టుకోవాలనుకుంటే టీటీడీ తరపు నుంచి విగ్రహాలు ఇస్తున్నారు.
ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారో, ఎవరు తయారు చేపిస్తున్నారో అని చెప్పి అడిగాను టీటీడీ వాళ్ళని, తమిళనాడు వాళ్ళని. ఇంకా నాకు ఆగదు కదా, మేము వెంటనే చెప్పేసా. ఎందుకు మా ఆలగడ్డ వాళ్ళు ఉన్నారు శిల్పీలు, మీకు తెలుసు కదా అంటే చాలా ఫేమస్ మేడం ఆలగడ్డ శిల్పీలని వాళ్ళే ఒప్పుకున్నారు. మరి ఆలగడ్డ వాళ్ళకి ఇప్పియండి సార్, ఎందుకు ఇంకా మీరు బయట నుంచి ఎందుకు, చెన్నై నుంచి ఎందుకు, మన వాళ్ళే మన కళ్ళ ముందరే ఉన్నారు కదా అని వాళ్ళకి ఒక చిన్న ప్రపోజల్ పెట్టిన. ఎంతమంది ఉండొచ్చు మేడం ఇదంతా ఆధారపడిన కుటుంబాలు ఇక్కడ ఆలగడ్డలో? దాదాపుగా ఈ కళను 300-400 మంది ఉంటారు. అంటే ఆ కళ అనేది తరతరాలుగా రావడము. ఉపాధి చేసుకొని ఎంతమంది కుటుంబాలు బతుకుండొచ్చు, కుటుంబాలు కానీ లేకపోతే అంటే ఇంకా బయట వర్కర్స్ వాళ్ళంతా దాదాపు 1000 కుటుంబాలు ఉంటాయి. ఓకే. కళాకారులు, శిల్ప కళాకారులు నేర్చుకున్న వాళ్ళు ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో ఉన్న ఫ్యామిలీస్ కాకుండా ఇస్తున్నటువంటి గ్రానైట్ స్టోన్స్ కావచ్చు లేదంటే శాండ్ స్టోన్స్ కావచ్చు, అవి ఇక్కడే ప్రొడ్యూస్ అవుతున్నాయి. స్టోన్ బయట నుంచి తెప్పించుకుంటారు. మన కళ, మన ఇది ఫేమస్ కళ, శిల్పి ప్రధానంగా శిల్పి. సో ఆలగడ్డలో వేరే విధంగా కాకుండా గొడవలు ఇవే కాకుండా మా వాళ్ళకి ఈ టాలెంట్ కూడా ఉంది. గ్రేట్ అండి నిజంగా. అంటే ప్రధానంగా మీరు ఆ ధోరణిలో ఆలోచించడం చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ తల్లిదండ్రులు లేనప్పటికీ మీకున్న ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్, కుటుంబ నేపథ్యాలు అంతే స్ట్రాంగ్. కుటుంబం అంటేనే నాకు ఆలగడ్డ ఫ్యామిలీ కానీ నంద్యాల ఫ్యామిలీ కాబట్టి వీళ్ళతోనే ఉంటున్నాను, ప్రధానంగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని అన్నారు. అమ్మ నాన్నలు లేని లోటు కావచ్చు లేదా కార్యకర్తలు తీర్చే లోటు ఏ రకంగా ఉంది ఈ మధ్యలో బ్యాలెన్స్? మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీకు? నాకు నా తల్లిదండ్రులని లేదు అనే ఆలోచన నాకు రాకుండా నా కార్యకర్తలు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరే చూశారు, రాత్రి ఎంతైనా నాతోనే కూర్చుంటారు, నేను ఎంత లేటుగా వచ్చినా నా కోసం వెయిట్ చేస్తారు. సో కార్యకర్తలకి మాకు అనేది ఒక బాండ్ ఉంది. ఎక్కడ కూడా నాకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు నేను 1% కూడా యాక్సెప్ట్ చేయను. మా వాళ్ళని నేను చేయించను. నాకు ఈ గడప దాటి లోపలికి వచ్చారా వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళకి ముద్ర పడిపోతుంది. మీరు నాకు ఆలగడ్డ నంద్యాలే కాకుండా మా నాన్న ఎంపీగా చేసినప్పుడు చాలామంది కుటుంబాలు, చాలా వందల కుటుంబాలు మా నాన్నకి అవుట్రేట్గా వచ్చి సపోర్ట్ చేసిన కుటుంబాలు ఉన్నాయి జిల్లా మొత్తంలో కూడా. నేను ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నానంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలా. న్యాయం చేయలేని పరిస్థితే నాకు వస్తే రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటానే తప్ప కాంప్రమైజ్ అయ్యే రాజకీయాలు చేయకూడదనేది నా స్టైల్. నేను ఇంతవరకు కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు కాబట్టే నేను నా కార్యకర్తలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. నా ప్రత్యర్థులకు కూడా తెలుసు, కల్లో కూడా నేను కాంప్రమైజ్ కానని తెలుసుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, నా దగ్గరికి రారు. వ్యక్తిగతంగా ఇంట్లో పెద్దవారు మీరే కాబట్టి, తమ్ముడు చాలా చిన్నవాడు అన్నారు, తర్వాత సిస్టర్ వచ్చేసి మౌనిక గారు, వీళ్ళిద్దరి బాధ్యత మీ మీద ఏ రకంగా ఉండింది? ఇప్పుడు ఎలా ఉంది? ఎంత భారంగా అనిపించింది? లేదా దాన్ని తీరుస్తూ వాళ్ళని మీరు పెంచారు అని అనొచ్చా? మరి ఏ రకమైనటువంటి బాధ్యతలు స్వీకరించి మీ రిలేషన్స్ ఏ రకంగా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? మౌనికకి నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు. జస్ట్ మా ఇద్దరికి 2 years డిఫరెన్స్. మీ అవసరం వచ్చిందా ఎప్పుడన్నా మౌనిక గారికి? తల్లి లాంటి పాత్ర కాబట్టి. అన్ఫార్చునేట్లీ తనకి అవసరం వచ్చినప్పుడు నేను మంత్రి అవ్వడము, నేను నా హడావిడిలో ఉండడము, బై ఎలక్షన్ రావడము, అంటే నాన్న చనిపోయిన వెంటనే ఈ గ్యాప్ రావడం జరిగింది. గ్యాప్ అంటే వేరే విధంగా కాదు, తనకి నేను ఎక్కువ కలవడం కానీ ఉండలేకపోయినాను. ఆ టైంలో తను ప్రెగ్నెంట్ ఉండింది. అదొక గిల్టీ ఫీలింగ్ తప్ప మా సిస్టర్కి కానీ నా బ్రదర్కి కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏ రోజు కూడా నేను ఉండకూడదు, ఉండలేను అనే పరిస్థితి నేను తెచ్చుకోకూడదని అనుకున్నాను. కానీ ఉండకూడదని వెళ్ళిపోయిన వాళ్ళ వెంట అయితే నేను పడను. అది నేను చాలా స్ట్రిక్ట్గా, అంటే కుటుంబ సభ్యులు కొంతమంది పార్టీ మారినారు ఎలక్షన్స్కి ముందు మా ఫ్యామిలీలోనే. అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే మా తల్లిదండ్రులు కావచ్చు, మా పెద్దనాన్నలు కావచ్చు, అంటే మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, తరతరాలుగా మాకు నేర్పించింది ఏంటంటే కుటుంబం అంటే వర్గం కుటుంబం అంతా ఒకటే. వర్గాన్ని డిస్టర్బ్ చేసిన వాడు ఎవడు కూడా మనము ఓర్చుకోకూడదు అనేది మాకు నేర్పించిన సిద్ధాంతం. నువ్వు గ్రూప్ని డిస్టర్బ్ చేసి వర్గాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళ వెంట నేను పడను. అంతే కదా. నాకు ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా, నాకు ఆ ఊళ్ళో లీడర్ లేకపోయినా, ఆ వ్యక్తి నా కుటుంబం లేకపోయినా, కావాలంటే ఇంకొక వ్యక్తిని నేను లీడర్గా నేను తయారు చేసుకుంటానే తప్ప డిస్టర్బ్ చేసి కాంప్రమైజ్ నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను లొంగించుకోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను.